నమస్తే, అందరికీ శుభోదయం. మనము కొక్కిరిలో చేసుకుంటున్న ఒక ప్రత్యేకమైన కార్యక్రమానికి మనకు ప్రోత్సాహాన్ని అందించడానికి వచ్చిన అతిథులకి, ముఖ్య అతిథులకి, విశిష్ట అతిథులకి, పుర ప్రజలకు, పుర ప్రముఖులకి, అధికారులకి అందరికీ కూడా శుభాభినందనలు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నది మనము పుట్టినప్పటి నుంచి వింటున్న ఒక మాట. సో ప్రతి ప్రాంతానికి కూడాను, పట్టణాలు పిల్లలే కాకుండా మారుమూల కుగ్రామాలలో కూడా ఆరోగ్యం అన్నది మనకి తప్పనిసరి. ఇది మనం కనీస అవసరంగా మనందరం కూడా గుర్తిస్తాం. ఆ ప్రయత్నంలో కొక్కిరిలో ఈరోజు మనకి ఒక చక్కటి ఆసుపత్రి అందుబాటులోకి వచ్చింది. దీని వెనక ఎంతోమంది మహోన్నత వ్యక్తుల ఆలోచన, వారి విశిష్ట కృషి ఉంది అనడంలో ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఈరోజు ప్రజలు గమనించి ఉంటారు. సాధారణంగా మనకి మన ప్రాంతంలో కొక్కిరేను కావచ్చు కాక, సూర్యాపేట కావచ్చు కాక, సూర్యాపేట చుట్టుపక్కల ఉన్న 15 నుంచి 20 గ్రామాలలో వైద్య సదుపాయం కోసము దశాబ్దాలుగా మనమందరూ ఇబ్బంది పడి ఉన్నాం. సో ఇటువంటి ఆసుపత్రి మనకు అందుబాటులో రావడం ఒక అవకాశమే కాదు, మనకి రాబోయే తరాల వారిని చక్కటి ఆరోగ్యవంతులుగా చేసే ఒక అవకాశము, అద్భుతమైన అదృష్టం కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇంట్రొడక్షన్ ఇవ్వడానికి మనకి నగేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. వారు మన ఆసుపత్రిని దగ్గర ఉండి అన్ని విధాలుగా కూడా ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. సో నగేష్ గారి ద్వారా ఈ విశిష్టత ఏంటి, ఈ హాస్పిటల్ రావడానికి కారణాలు ఏంటి, దీని వెనుక ఉన్న ప్రముఖుల శ్రమ ఏంటి, ఇప్పుడు అందుబాటులో వచ్చిన మనకి ఇక్కడ ఉన్న వైద్య సదుపాయాలు ఏంటి, భవిష్యత్తు ప్రణాళికలు ఏంటి అని వారు మన ముందు ఉంచుతారు. నగేష్ గారు. అందరికీ శుభోదయం. ఈనాటి పోటు పుల్లయ్య స్మారక వివేకానంద వైద్యశాల మరియు సేవాభారతి సౌజన్యంతో కొక్కిరేని గ్రామంలో బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ మరియు అదేవిధంగా లయన్స్ క్లబ్ ఆఫ్ సూర్యాపేట వారి సహకారంతో మనము ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరము, అదేవిధంగా ఉచిత నేత్ర వైద్య శిబిరం, కంటి శిబిరాన్ని మనం ఇక్కడ ప్రారంభం చేసుకోవడానికి వచ్చాము. ఈనాటి కార్యక్రమానికి ప్రారంభం చేసుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న పోటు పుల్లయ్య స్మారక వివేకానంద వైద్యశాల అధ్యక్షుడు శ్రీ గార్లపాటి వెంకటయ్య గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ముందు ఉన్నటువంటి వారు శ్రీ కె లక్ష్మణ్ గౌరవనీయ హైకోర్టు అడ్వకేట్ తెలంగాణ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాను. హైకోర్టు జడ్జి. అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి అతిథి చేసినటువంటి సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూర్యాపేట శ్రీ పోరిక శ్రవణ్ కుమార్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తా ఉన్నాను. ఈనాటి కార్యక్రమానికి అతిథిగా విచ్చేయవలసినటువంటి డిఎంఎన్హెచ్ఓ గారు వెంకటరమణ గారు మరికొద్ది సమయంలో మనతో యాడ్ అవుతారు. వారు వచ్చిన తర్వాత ఇక్కడ మన సభా వేదికపై ఆసీనులు అవుతారు. వారు దారిలో ఉన్నారు. అదేవిధంగా అనివార్య కారణాల్లో కలెక్టర్ గారికి వారికి ఒకే దగ్గర కార్యక్రమం ఉన్నది కారణంగా కొంత డిలే అయింది, వారు కూడా వస్తారు. అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య వక్తగా విచ్చేసినటువంటి శ్రీ ఎక్కా చంద్రశేఖర్ గారు, వారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తాము. శేఖర్జీ దక్షిణ మధ్య క్షేత్ర సేవా ప్రముఖ్, సేవాభారతికి సంబంధించి దక్షిణ మధ్య క్షేత్ర, మనము ఇక్కడ ఉన్నటువంటి దక్షిణాదిలో ఉన్నటువంటి కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాలకు సంబంధించి క్షేత్ర ప్రముఖగా వారు బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి
అతిథులుగా విచ్చేసిన వారు శ్రీ డి దుర్గారెడ్డి గారు, ప్రెసిడెంట్ సేవాభారతి, వారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తా ఉన్నాను. శ్రీ డాక్టర్ కె కళ్యాణ్ చక్రవర్తి గారు, ఎంబీబీఎస్, ఎంబీఏ, హెచ్ఏ, డిప్యూటీ డైరెక్టర్ అకాడమిక్స్, హెచ్ఓడి క్లినికల్ ట్రయల్స్ అండ్ సిపిసి, బహుళారకం హాస్పిటల్, వారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తా ఉన్నాను. డాక్టర్ సుమలత గారు, వైస్ ప్రెసిడెంట్ సేవాభారతి తెలంగాణ, వారు మన ముందు ఉన్నారు. వారిని కూడా వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాను. శ్రీ పూర్తి శ్రీనివాస్ గారు, సెక్రటరీ సేవాభారతి, ఈసీ రామ్మూర్తి హెల్త్ ఫౌండేషన్ సెక్రటరీగా వారి బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. సేవాభారతి ఎగ్జిక్యూటివ్ మెంబర్, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. ముందుగా జ్యోతి ప్రజ్వలన కోసం మన అతిథులని, విశిష్ట అతిథులని ముందుగా జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా విజ్ఞప్తి. చీకటులను తొలగించి వెలుగును ప్రసాదించే జ్యోతి ప్రజ్వలనతో అజ్ఞాన అంధకారాలను తొలగించి ఆరోగ్యం వైపు మనమందరం నడవాలని ఈరోజు మనము జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని అతిథుల ద్వారా మనము ప్రారంభించాము. ఇప్పుడు మనకి వందే మాతరం కోసం అతిథులని, ముఖ్య అతిథులని, ప్రజలను కూడా ఒకసారి నించోవలసిందిగా ప్రార్థన. వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం, వందే మాతరం, వందే మాతరం. ఈరోజు మనతో మన కార్యక్రమానికి ప్రోత్సాహాన్నిస్తూ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న మన ముఖ్యులని మనము గౌరవించుకుందాం. ఈనాటి వేదికపై ఉన్నటువంటి అతిథులకి చిరు సత్కారం ఉంటుంది. శ్రీ వెంకటయ్య గారు, వారికి సుమలత మేడం గారిని బొకే ఇచ్చి షాల్తో సత్కరించాల్సిందిగా కోరుతున్నాను. ఈనాటి ముఖ్య అతిథి శ్రీ కె లక్ష్మణ్ గారికి వెంకటయ్య గారు, అదేవిధంగా సెక్రటరీ ఈసీఎల్ రామ్మూర్తి ఫౌండేషన్ సెక్రటరీ శ్రీనివాస్ గారిని సత్కరించవలసిందిగా కోరుచున్నాను.
ఈనాటి కార్యక్రమానికి అతిథిగా విచ్చేసినటువంటి శ్రావణ్ కుమార్ గారికి కోట అశోక్ గారిని సన్మానించవలసిందిగా కోరుచున్నాను. కళ్యాణ్ చక్రవర్తి గారిని సన్మానించడానికి శ్రీ రంగరాజు రుక్మారావు గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాను. మన ఈనాటి వక్త ఎక్కా చంద్రశేఖర్ గారికి ఈసీ రామూర్తి హెల్త్ ఫౌండేషన్ ట్రస్ట్ మెంబర్స్ని సన్మానించవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాను. సేవభారతి రాష్ట్ర అధ్యక్షులు డి దుర్గారెడ్డి గారిని సన్మానించవలసిందిగా ఈసీ రామూర్తి హెల్త్ ఫౌండేషన్ ట్రస్ట్ మెంబర్స్ని సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈసీ రామూర్తి హెల్త్ ఫౌండేషన్ సెక్రటరీ శ్రీ శ్రీనివాస్ గారికి హాస్పిటల్ స్టాఫ్ నుండి సన్మానించవలసిందిగా హాస్పిటల్ స్టాఫ్ని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తాము. మన కార్యక్రమం ప్రారంభించడానికి మన ముందు కొద్దిమంది పెద్దలు ఉన్నారు. వారిని పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తాను. డాక్టర్ చంద్రశేఖర్ గారు, డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ సూర్యాపేట, వారు మన మధ్యలో ఉన్నారు ఇక్కడ. అదేవిధంగా డాక్టర్ మాధవ్ గారు, డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ కోదాడ గారు. శ్రీ కొల్లి మధుసూదనరావు గారు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, వారు మన మధ్యలో ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ మన డిపార్ట్మెంట్ నుండి, ప్రభుత్వం నుండి ఎండిఓ గారు రమేష్ దీన్ దయాల్ గారు, అదేవిధంగా సరిత గారు, మండల రెవెన్యూ అధికారి, వారు మన మధ్యలో ఉన్నారు. అదేవిధంగా వివిధ గ్రామాల నుండి సర్పంచులని ఈ వేదిక దగ్గరికి ఆహ్వానించడం జరిగింది. మన చుట్టూ ఉన్నటువంటి గ్రామాలు ఏదైతే గరిడేపల్లి మండలము, మునగాల మండలము, పెన్పహాడ్ మండలము, అదేవిధంగా చిలుకూరు మండలం, ఈ 4 మండలాలకు సంబంధించి అందరూ గ్రామ పంచాయతీ సర్పంచులందరినీ వేదిక దగ్గరికి ఈ కార్యక్రమానికి ఆహ్వానం పంపించడం జరిగింది. వారిలో కొద్దిమంది మన ముందున్నారు. వారందరికీ స్వాగతం, సుస్వాగతం, సాదరంగా వారికి స్వాగతం పలుకుతూ ఉన్నాను. ముందుగా ఈ కార్యక్రమం ప్రారంభించడానికి ముందు ఈ యొక్క క్యాన్సర్ ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం మనం ఇక్కడ నిర్వహించుకుంటున్నామంటే, గతంలో పోటు పుల్లయ్య గారు 1975లో ప్రారంభం చేసినటువంటి ఈ వైద్యశాల చాలా సంవత్సరాల పాటు నిర్విఘ్నంగా ఘనంగా నిర్వహించుకోవడము, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నిటికీ కూడా ఎంతో మేలు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఆ రోజు ఎంతోమంది వైద్యాన్ని పొంది ప్రాణాలు నిలబెట్టుకున్నటువంటి పరిస్థితి ఉన్నది ఆ రోజు. ఆ విధంగా నిర్విఘ్నంగా నిరాటంకంగా నడిచినటువంటి ఈ యొక్క హాస్పిటల్ మధ్యలో కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగడము, తర్వాత కరోనా తర్వాత ఈ యొక్క ప్రాంతంలో ఈ యొక్క హాస్పిటల్ యొక్క ప్రాముఖ్యతను గుర్తించి సేవాభారతి ఖచ్చితంగా ఇది పునఃప్రారంభం చేయాలనేటువంటి ఆలోచనతోటి ఆ రోజు నిర్ణయం తీసుకొని ఆ రోజు నుంచి పునఃప్రారంభానికి ఎన్నో అడుగులు ముందుకు వేస్తూ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని, అడ్డంకులను ఎదుర్కొని, అన్నిటినీ అధిగమించి ఈరోజు దాన్ని పునఃప్రారంభం చేయడము, అదేవిధంగా అత్యాధునికమైనటువంటి సౌకర్యాలు మనం ఈ యొక్క ప్రాంతంలో మనము ఈరోజు ఆపరేషన్ థియేటర్ ఏదైతే సూర్యాపేట, కోదాడ, అదేవిధంగా హైదరాబాద్ లాంటి పట్టణాలలో అవకాశం ఉన్నటువంటి ఆపరేషన్ థియేటరు మనకి ఈ యొక్క హాస్పిటల్లో మనం ఈరోజు ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఆపరేషన్ థియేటర్
అదేవిధంగా ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ మనం ఖమ్మంకో లేకపోతే హైదరాబాద్కో వెళ్తే ఉండేటువంటి ఆ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ మారుమూల గ్రామం అయినటువంటి మన కొక్కిరేని గ్రామంలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ని ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది. ఆ విధంగా అత్యాధునికమైనటువంటి సౌకర్యాలతోటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 30-35 గ్రామాలకి ప్రజలకి లబ్ధి చేకూర్చేలాగా ఆరోగ్యాన్ని అందించేలాగా సేవాభారతి ఆలోచన చేసి ఇక్కడ ఈ యొక్క హాస్పిటల్ని ముందుకు తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా వివిధ రకాలుగా ఈరోజు మనకి సహకరించడానికి బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ వారు, అదేవిధంగా లయన్స్ క్లబ్ ఆఫ్ సూర్యాపేట వారు, గతంలో ఇంకా చాలామంది, అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ నుండి డిఎంఎన్హెచ్ఓ గారు, డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ గారు, వీరందరూ కూడా మనకు సహకారం అందించిన కారణంగా మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. మనం ఈ యొక్క ప్రాంతంలో ఉండి కూడా దాని యొక్క గొప్పదాన్ని గుర్తించడంలో మనము కొంత వెనుకబడి ఉన్నాము. కాబట్టి ఈ హాస్పిటల్ మనది, మనందరిది, మన కోసం ఇక్కడ ప్రారంభం చేయబడింది. కాబట్టి మనమందరం కూడా ఈ హాస్పిటల్ మనది అనుకొని దాని యొక్క అభివృద్ధి కోసము ఈ చుట్టుపట్టున్నటువంటి గ్రామ ప్రాంత ప్రజలందరూ కూడా దాన్ని ఓన్ చేసుకొని పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటున్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా శ్రీ సుమలత గారిని సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాను. మనం మొదట్లో చెప్పుకున్నట్టుగా ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ ఆరోగ్యాన్ని మన కొక్కిరేని ప్రజలకు సూర్యాపేట చుట్టుపక్కల ఉన్న 15-20 గ్రామాల వారికి అందుబాటులో తీసుకురావడానికి అహర్నిశలు కృషి చేసిన ఎంతోమంది పెద్దలు, వారిని ప్రోత్సహించి ఈ కార్యక్రమాన్ని, ఈ హాస్పిటల్ అభివృద్ధికి తోడ్పడుతున్న పెద్దలందరినీ కూడా మనము గౌరవించుకున్నాము. ఈ సందర్భంగా శ్రీ ఎక్కా చంద్రశేఖర్ గారు, దక్షిణ మధ్య క్షేత్ర సేవా ప్రముఖ్ సేవాభారతి వారిని ఈ కార్యక్రమం గురించి వివరణ ఇవ్వవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ పోటుబయ్య స్మారక వివేకానంద వైద్యశాల గత కొద్ది సంవత్సరాలుగా తిరిగి ప్రారంభమైన తర్వాత నిర్వహించబడుతున్న అత్యంత విశేషమైన కార్యక్రమం ఈ కార్యక్రమం. ఈ యొక్క కార్యక్రమంలో సభపై వేదికపై ఆశీనులైన పెద్దలు, గౌరవనీయులు, హైకోర్టు సీనియర్ జడ్జి జస్టిస్ కె లక్ష్మణ్ గారు రావటం మనందరికీ చాలా సంతోషించదగ్గ విషయం. ఇంత దూరం ప్రయాణం చేసి హాస్పిటల్ గురించి వారు రావటం అంటేనే వారి మనసులో ఉన్న ఉదారత, వారి హృదయంలో ఉన్న సేవాభావన దానికి నిదర్శనము. వారి స్థాయిలో ఉండే ఉన్నతాధికారి, ఒక జ్యుడిషియరీలో ఉన్న ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు వారు, మహానుభావులు వారు ఇక్కడికి రావటం అంటే మనకు అందరికీ ఎంతో ప్రోత్సహించే విషయం, ప్రోత్సాహకరమైన విషయం. వారికి ప్రత్యేకించి ముందుగా నేను ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే వేదికపై ఉన్న డిఎంహెచ్ఓ గారు, బసవతారకం హాస్పిటల్ యొక్క కళ్యాణ్ చక్రవర్తి గారు, దుర్గారెడ్డి గారు, తర్వాత వెంకటయ్య గారు, ఈ పెద్దలందరూ కూడా ఇప్పుడు వేదికపై ఆశీనులై ఉన్నారు. సభలో ఉన్న పెద్దలందరికీ, ముందు కూర్చున్న గవర్నమెంట్ అఫీషియల్స్కి, గవర్నమెంట్ డాక్టర్స్కి, ఎంఆర్ఓ గారికి, వీళ్ళందరికీ సేవాభారతి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మన ముందు మనని సంబోధించడానికి జస్టిస్ లక్ష్మణ్ గారు ఉన్నారు కాబట్టి, ఇతర ప్రభుత్వ అధికారులు, పెద్దలు ఉన్నారు కాబట్టి, నేను ప్రధాన వక్త ఉపన్యాసాన్ని భావన కాకుండా కూర్చున్న పెద్దలకి, సభలో ఉన్న అందరికీ కొన్ని విషయాలు మీ దృష్టి తీసుకురావడానికని సేవాభారతి గురించి, అట్లాగే ఈ వైద్యశాల గురించి ఆ విషయాలు దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. మన ఆంధ్ర ప్రాంతం మొత్తంలో ఉప్పెన తర్వాత 1977 ఉప్పెన కన్నా ముందు జరిగిన అత్యంత పెద్ద సేవా కార్యక్రమాల్లో మొదటి సేవా కార్యక్రమాల లోపల ఈ హాస్పిటల్ ఒకటి. డిఎంహెచ్ఓ గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాండి. గౌరవనీయులు వెంకటరమణ గారు, డిఎంహెచ్ఓ గారు వచ్చారు. వారికి వేదికపై ఆశీనులమని ఆహ్వానిస్తాను. ఈ ప్రాంతంలో ఒక
40 సంవత్సరాల క్రితం, ఇప్పుడే ఇక్కడికి రావటం అంటే దూరం అనుకుంటున్నాం మనం. 40 సంవత్సరాల క్రితం ఏ రోడ్డు సౌకర్యాలు లేని సమయం లోపల ఈ గ్రామం లోపల ఇంత పెద్ద హాస్పిటల్ నిర్మాణం చేయటం అవుతుందో అప్పుడు పెద్దలు చేసిన ప్రయత్నం యొక్క గొప్పతనానికి అది నిదర్శనము. ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ అవుతుందో ఈ హాస్పిటల్ కన్స్ట్రక్షను, ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్లో ఇప్పుడు కొత్తగా యాడ్ అయింది ఏం చేయలేదు, కేవలం రిపేరింగ్ చేసిన కారణంగా ఒక మంచి 10 బెడ్ హాస్పిటల్ సరిపోయేంత ఫెసిలిటీని మనం ఈ చిన్న గ్రామంలో చూడగలుగుతున్నామంటే ఆ రోజు అప్పుడున్న ప్రముఖ వైద్యులు పోటు పుల్లయ్య గారు కానివ్వండి, అప్పుడు ఇక్కడికి వచ్చి పనిచేసిన డాక్టర్ వీరారెడ్డి గారు ఇప్పుడు కరీంనగర్లో ఫిజిషియన్గా ఉన్నారు, చాలా సీనియర్ మ్యాన్. ఆయన ఎండి పూర్తి కాగానే ఈసీ రామూర్తి గారు అడగగానే పూర్తి సమయ కార్యకర్తగా ఏ వేతనం లేకుండా స్వచ్ఛంద సేవా కార్యక్రమం చేయడానికి ఉద్దేశంతో ఒక ఫిజిషియన్ రావటం అవుతుంది, అది విశేషం. 75లో వారు ఇక్కడికి వచ్చారు, వారు కూడా ఇక్కడ ఉండి వైద్య సేవలు అందించారు. ఆ తర్వాత డాక్టర్ రంగాచారి గారు ఇక్కడ వచ్చి వైద్య సేవలు అందించారు. అట్లా ప్రముఖమైన వైద్యులంతా కూడా గొప్ప సేవా హృదయం కలిగిన వారై ఇక్కడికి వచ్చి ఈ యొక్క హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది. ఈ హాస్పిటల్ యొక్క ప్రారంభం లోపల పెద్దలు అయితే వచ్చారు ఇక్కడికి, ఒకటి అప్పుడున్న తర్వాత గౌరవనీయులైన ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వారు ఇక్కడ శంకుస్థాపన చేశారు, భూమి పూజ చేశారు. వారి చేతుల ద్వారా అయిన ఈ భూమి పూజ తర్వాతనే ఈ కార్యక్రమం ఈ యొక్క హాస్పిటల్ నిర్మాణం ప్రారంభమైంది. ప్రముఖమైన ఆర్కిటెక్టు ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రజలకు తెలిసిన బిఎన్ రెడ్డి గారు ఈ హాస్పిటల్ని డిజైన్ చేశారు. అట్లాగే కంచి పరమాచార్యులు వారు వారికి ఆశీర్వచనించారు. అట్లా చాలా గొప్ప వాళ్ళ యొక్క ఆశీర్వచనంతో ప్రారంభమైన యొక్క వైద్యశాల చాలా కాలం ఇక్కడ వైద్య సేవలు అందించింది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరికీ కూడా వైద్య సాయం అందించడంలో చాలా సఫలీకృతంగా 2-3 దశాబ్దాల పాటు పనిచేసిన తదుపరి అనేక రీజన్స్ కారణంగా కొన్ని కారణాల వల్ల ఆగిపోయిన యొక్క వైద్యశాలని తిరిగి పునరుద్ధరించడం జరిగింది. అయితే పునరుద్ధరించడంలో భాగంగా అయితే నిర్మాణం జరిగిందో వైద్య సేవలు ప్రారంభమైనాయో ఈ రోజు జరుగుతున్న ఈ కార్యక్రమం అవుతుందో ఒక గొప్ప మైలురాయిగా భావిస్తున్నాము. అందులో ప్రధాన న్యాయమూర్తి గారు రావటం అవుతుందో అది మాకు చాలా మర్చిపోలేని ఒక సందర్భంగా భావిస్తున్నాం. ఈ వైద్యశాల పేరుతో పోటుపుల్లయ్య గారి పేరుతో ఉంది, అట్లాగే ఈసీ రామూర్తి హెల్త్ ఫౌండేషన్ పేరుతోని ఈ సొసైటీ రన్ అవుతుంది. ఈ ఇద్దరు కూడా మహానుభావులు. పోటుపుల్లయ్య గారు వైద్య రంగంలో చాలా ప్రముఖమైన పేరు, కృష్ణా జిల్లా కానివ్వండి, ఈ జిల్లా కానివ్వండి, లేకపోతే ఖమ్మం జిల్లా, అన్ని జిల్లాల్లో తెలిసిన పేరు వారిది. నేను కూడా సేవాభారతి ఆధ్వర్యంలో కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి కూడా వెళ్తుంటాను. తరచుగా అంతటా పోటుపుల్లయ్య గారు అనగానే గుర్తుపడతారు. అట్లాంటి ప్రముఖ వైద్యులు వచ్చి ఇక్కడ సేవలు అందించారు. రెండోది ఈసీ రామూర్తి గారు అవుతున్నారో వారు బ్రహ్మచారిగా జీవించారు, జీవితం అంతా కూడా సమాజ కార్యానికి అర్పణ చేశారు. ఈ జిల్లా లోపల వందలాది గ్రామాల లోపల అనేక మంచి కార్యక్రమాలు నిర్వహించడానికి, మంచి వ్యక్తుల నిర్మాణం లోపల ప్రోత్సాహం ప్రేరణ కలిగించిన వ్యక్తిత్వం ఈసీ రామూర్తి గారిది. జీవితాంతం బ్రహ్మచారి ఉండి సమాజ సేవకే తమ జీవితాన్ని అంకితం చేసి చివరిగా ఈ హాస్పిటల్ ఈ షేప్ రావడానికి వారి యొక్క సత్సంకల్పం గొప్పది, వారి సంకల్పం గొప్పది. వారికి పెరాలసిస్ వచ్చిన తదుపరి కూడా ఇంత కుగ్రామంలో వచ్చి పెరాలసిస్ ఉన్నా కూడా ఈ హాస్పిటల్ నిర్మాణంలో, ఈ హాస్పిటల్ యొక్క నిర్వహణలో వారిది కూడా సఖ్యమైన పాత్ర ఉండింది. ఈ పెద్దలిద్దరిని కూడా స్మరించుకొని గుర్తుపెట్టుకొని తిరిగి ఈ యొక్క హాస్పిటల్ని మనం పునః ప్రారంభించడం జరిగింది. సేవాభారతి ఈ యొక్క హాస్పిటల్ని ఇప్పుడు నిర్వహిస్తుంది. ఇంతకుముందు విశ్వ హిందూ పరిషత్ తరఫున ఈ యొక్క స్థలం ఇవ్వబడ్డది. విశ్వ హిందూ పరిషత్ నుండి సేవాభారతి తీసుకొని ఈ యొక్క హాస్పిటల్ నిర్వహణ జరుగుతుంది. సేవాభారతి గురించి 1-2 విషయాలు. సేవాభారతి యావత్ భారతదేశంలో పనిచేస్తున్న ఒక అత్యంత పాన్ ఇండియా సోషల్ ఆర్గనైజేషన్. ఒక రాష్ట్రంలో అని కాదు, మీరు దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్ళినా సరే సేవాభారతికి సంబంధించిన ఏదో ఒక రకమైన ప్రాజెక్టు మీరు చూడగలుగుతారు. 1 లక్ష సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఒక బృహత్తరమైన సేవా సంస్థ రాష్ట్రీయ సేవాభారతి యొక్క మొదటి ఉద్దేశం ఏంటంటే ఒక సంస్థలాగా కాకుండా సేవని ఒక గొప్ప ఉద్యమంగా తయారు చేయాలని ఒక ఆలోచన. కాబట్టి ఎక్కడెక్కడ మంచి ఆలోచన ఉంటే, ఎక్కడెక్కడ ప్రజలకు సేవ చేయాలని ఆలోచన కలిగిన వ్యక్తులు ఎక్కడ దగ్గరికి వచ్చినా సరే వాళ్ళ ఆధారంగా ఒక మంచి ప్రాజెక్ట్ నిలబెట్టడం, ఆ క్రమంలో భాగంగానే ఈ యొక్క హాస్పిటల్ని రివైవ్ చేయడం జరిగింది. ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రం లోపల ఈ హాస్పిటల్ ఒకటే మనకు రూరల్ ఏరియాలో హాస్పిటల్. హైదరాబాద్లో ఓ 50 బెడ్ హాస్పిటల్ మనం స్టార్ట్ చేసాం, అది కూడా ఎఫెక్టివ్ రన్ అవుతుంది. అందులో అన్ని రకాల సర్జరీస్ ఉన్నాయి. వైద్య రంగంలో కాస్త ముందుకెళ్తూ ఆ హాస్పిటల్తో పాటు ఈ మధ్యనే రేపు వచ్చే నెల ఒక మంచి బ్లడ్ బ్యాంక్ అవుతుందో కోటి లోపల సేవాభారతి ప్రారంభించబోతుంది. ఇది కాకుండా మెడికల్ వ్యాన్స్ కానివ్వండి,
అనేక రకాల ప్రజలకి అందుబాటులో దగ్గరగా ఉండి వైద్యుల యొక్క సహాయాన్ని, వైద్యుల యొక్క సలహాని, వైద్యుల యొక్క సేవలు అందించడానికని ఓ పెద్ద నెట్వర్క్ని సేవాభారతి నిర్వహించింది. కాబట్టి సేవాభారతి యొక్క కార్యక్రమంలో భాగంగా వందలాది మంది ప్రముఖ వైద్యులందరూ కూడా కలిసి సేవాభారతిలో పనిచేస్తుంటారు. అనేక రకాల వైద్యానికి సంబంధించిన అనేక రకమైన చికిత్సలు అందిస్తుంటారు. ఆ కారణంగా ఈ రాష్ట్రం లోపల ఈ వైద్యశాల ప్రారంభమయ్యే కన్నా ముందు కరోనా వచ్చింది. కాబట్టి అప్పుడు సుమారుగా 100 మంది డాక్టర్సు, మీరున్న అనుకునే పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ యొక్క డాక్టర్స్తో సహా ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న పెద్ద డాక్టర్లు అందరూ కలిసి 100 మంది 18 నెలల పాటు ఓ 100 మంది వాలంటీర్స్ ఆధారంగా ఒక సాఫ్ట్వేర్ ఆధారంగా ఈ రాష్ట్రంలో 39,000 మంది కరోనా పేషెంట్స్కి సేవలు అందించగలిగే స్థితి లోపల సేవాభారతి తమ సేవలు అందించింది. 100 మంది డాక్టర్స్ యొక్క పాత్రతో, సహకారంతో వైద్య సేవలు విస్తృతంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మనం అందిస్తున్నాము. ఇదే కాకుండా అనేక అనాథ శరణాలయాలు, తల్లిదండ్రులు లేని పిల్లలందరికీ ఆశ్రయం కలిగించేలాగా వాళ్ళ యొక్క వికాసం కొరకు, విద్యా వికాసం కొరకు, వాళ్ళ జీవితం లోపల ఎదగడానికని, తల్లిదండ్రుల యొక్క ఆలన పాలన పిల్లల యొక్క జీవితం దుర్భరంగా ఉండకూడదనే ఉద్దేశంతో వాళ్ళు కూడా సమాజం లోపల ఒక బాధ్యత గల వ్యక్తులుగా ఎదగడానికని చేసేసి చాలా చక్కటి రీతిలో ఈ రాష్ట్రంలో 1000 మంది పిల్లలకు సంబంధించిన అనేక ఆవాసాలు ఈ రాష్ట్రంలో నిర్మించబడుతున్నాయి. ఇది కాకుండా ఆడపిల్లలకి, అట్లాగే మహిళలకి, అన్ని రకాల జీవితంలో వెనుకబడ్డ వర్గాలకి, బలహీనమైన వర్గాలకి, సామాజికంగా ఆర్థికంగా వెనుకబడ్డ అన్ని రకాల ప్రజలకి అందుబాటులో ఉండడానికని ఈ రాష్ట్రంలో సుమారుగా 500 సేవా కార్యక్రమాలని సేవాభారతి నిర్వహిస్తుంది. ఈ వైద్యశాల అవుతుందో ఇక్కడ నిర్వహించడంలో ప్రధాన ఉద్దేశం అంటే ఈ వైద్యశాల ఆధారంగా ఈ చుట్టుపక్కల 50 గ్రామాల లోపల మంచి వైద్య సేవకు సంబంధించిన ఒక మంచి ప్రక్రియ జరగాలని, అందరు ఆరోగ్యంగా ఉండాలని, ముఖ్యంగా తల్లులకి అట్లాగే పిల్లలకి అయితే వైద్యం అందాలో ఈ రోజున పరిస్థితులలో వాళ్ళ వైద్యం చాలా ముఖ్యం, వాళ్ళ ఆరోగ్యం చాలా ముఖ్యం అనే విషయాన్ని భావించి ఈ యొక్క వైద్యశాల నిర్వహించడం జరుగుతుంది. ప్రస్తుతం కొన్ని వసతులు ఈ వైద్యశాలలు ఉన్నాయి. ఆపరేషన్ థియేటర్ ఈరోజు ప్రారంభమైంది, ఫార్మసీ ప్రారంభమైంది, అట్లాగే డయాగ్నోస్ సెంటర్ ప్రారంభమైంది. ఎట్లాగో ఈ సేవలు అందిస్తుంటాం. కానీ మా ఆలోచన ఏంటంటే ప్రముఖమైన హాస్పిటల్స్ అవుతున్నాయో అట్లాగే ప్రముఖమైన వైద్యులు తమ సేవల్ని ప్రజలకు అందించడానికి సుముఖంగా ఉన్నారు, ముందుకు వస్తున్నారు. వాళ్ళకు ఒక వేదిక అవసరం. కాబట్టి ఈ యొక్క రూరల్ ఏరియాస్ లోపల ఈ సెంటర్స్ ప్రారంభించడం జరుగుతుంది. ఇది ఒక ఐసోలేటెడ్ హాస్పిటల్ లాగా వ్యవహరించదు. ఇది ఒక రకంగా బయటి వైద్య సేవలందరినీ ఈ చుట్టుపక్కల ప్రజలకు అందించడానికని ఒక బేసిక్ లెవెల్ సర్వీస్ యాక్టివిటీ కింద ఈ హాస్పిటల్ని మలచాలని మా ఆలోచన. అందులో భాగంగానే ఈరోజు ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ సంబంధించిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ యొక్క క్యాన్సర్ చికిత్సకు సంబంధించిన పెద్ద శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులో కూడా పెద్ద హాస్పిటల్స్ యొక్క సహాయం తీసుకొని వాళ్ళ యొక్క వైద్య సేవలు అవుతున్నాయో మన బేస్ హాస్పిటల్ ఆధారంగా ఈ ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని, అట్లే కొన్ని సీరియస్ కేసెస్ ఏమైనా ఉంటే గిట్ట తిరిగి హైదరాబాద్ వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి అక్కడ సేవలు అందించడానికి సేవాభారతి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలందరూ ఇంకా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి వచ్చిన పెద్దలందరికీ కూడా మీ అందరి సహకారాన్ని మీరు అందించాలని, తరచుగా ఇక్కడ జరిగే కార్యక్రమాలు మీరు అందరూ ఉత్సాహంగా పాల్గొనాలని, మీరు ఒక్కరే పాల్గొనడం కాకుండా మన ఊర్లో ఈ వైద్య సేవ ఇక్కడ ఉందనే విషయాన్ని వర్డ్ స్ప్రెడ్ చేస్తే ఈ యొక్క యాక్టివిటీ తెలియాల్సిన వాళ్ళకి తెలుస్తుంది, అందుబాటులో ఉండాల్సిన వాళ్ళకి అందుబాటులో ఉంటుంది. ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాము. పెద్దలందరూ వచ్చారు కాబట్టి వాళ్ళ యొక్క సందేశం మనం వినాలి. కాబట్టి కేవలం ప్రారంభంలో 2-3 వాక్యాలు మీకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే నేను ఈ 2-3 విషయాలను మీకు తెలియజేశాను. కానీ చివరిగా మళ్ళీ ఒకసారి ఇక్కడున్న గ్రామ పెద్దలు, ప్రభుత్వ అధికారులు, అట్లాగే గ్రామంలో వివిధ పక్షాల నాయకులు ఉన్నారు, అన్ని రకాల సర్పంచులందరూ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు వచ్చారు, ప్రజలందరూ వచ్చారు. మీ అందరి యొక్క సహకారం ఉంటే భవిష్యత్తులో అనేక రకాల వైద్య సేవలు ఎత్తున్నాయో మన యొక్క పోర్టు పుల్లయ్య స్మారక వివేకానంద వైద్యశాల ఆధ్వర్యంలో నిర్వహించబడతాయి. మీరందరూ కూడా మీ సహకారాన్ని అందించాలని అభ్యర్థిస్తూ పెద్దలందరూ మన కార్యక్రమానికి వచ్చినందుకు ప్రత్యేకంగా సేవాభారతి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మన ఇతర అతిథులు మాట్లాడతారు. ఒకసారి వారి యొక్క ఉపన్యాసాలు శ్రద్ధగా విందాం. ఆసుపత్రి అవసరం మనకు తెలియంది కాదు, కానీ మనకు అందుబాటులోకి వచ్చిన వైద్యాన్ని మనం అందుకోవడంలో ముందు ఉండడంలో మన గ్రామాలన్నీ కూడా ప్రోత్సహిస్తాయని,
ఎందుకంటే మనకు తెలుసు సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్ళి చిన్న పరీక్ష చేసుకోవాలంటే మనం చాలా ఖర్చుకి బాధపడాల్సి వస్తుంది. అటువంటిది ఒక ఆసుపత్రి మన ముందు ఈరోజు ఆవిష్కృతమైంది. ఐసీయూ ఓటీతో పాటు ఉంది కనుక గ్రామ పెద్దలందరూ కూడాను మన ప్రజలని ప్రోత్సహించి ఈ అవసరాన్ని వారికి అందుబాటులో తీసుకొచ్చేలాగా ప్రార్థన. మరొకసారి శ్రీ ఏకా చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరికొంతమంది పెద్దలు మనల్ని ఆశీర్వదించడానికి మన ముందు ఉన్నారు. వారిని కూడా మనం ఒకసారి గౌరవ సూచకంగా వారిని గుర్తించుకుందాం. ఈనాటి కార్యక్రమంలో మన మధ్యలో కొద్దిమంది పెద్దవారు ఉన్నారు, వారిని పరిచయం చేస్తాను. దుర్గారెడ్డి గారు ప్రచారక్, అదేవిధంగా జాగృతి సంపాదకులు. అదేవిధంగా శివశంకర్జీ ప్రచారక్, ప్రాంత సహప్రముఖ్ సేవా భారతి. శ్రీ కాసం సత్యనారాయణ గారు నల్గొండ విభాగ్ ప్రచారక్. అంకతి అప్పయ్య గారు సూర్యాపేట జిల్లా సంఘ చాలక్. శ్రీ కుంట్ల రామకృష్ణారెడ్డి గారు పూర్వ సూర్యాపేట జిల్లా సంఘ చాలక్. ప్రభాకర్ గారు పోటు పుల్లయ్య గారి మూడో కుమారులు వారు పోటు ప్రభాకర్ గారు. వారు వైద్యులు, జనరల్గా వారు కూడా మన మధ్యలో ఉన్నారు. డాక్టర్ వెంకట నరసయ్య గారు రెసిడెంట్ డాక్టర్. మన ఇక్కడ నిలబడండి ఒక్కసారి. డాక్టర్ గారు గత 4 సంవత్సరాలుగా మనందరికీ వైద్యం చేయడానికి మన మధ్యలో ఉంటున్నారు. వారి యొక్క సర్వీస్ మనం తీసుకుంటున్నాం, వారి యొక్క సేవలు మనం ఉపయోగించుకుంటున్నాము. మీ అందరికీ తెలిసిన సుపరిచితులు వారు. పొట్లూరు నవీన్ గారు హైదరాబాద్ బ్లడ్ సెంటర్ సెక్రటరీ. వారు కూడా మన మధ్యలో ఉన్నారు. పెద్దలందరినీ మనం పరిచయం చేసుకోవడానికి ఒక ముఖ్య కారణం ఉంది. అంటే ప్రత్యేకించి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు వీరు మీకు అందుబాటులో ఉంటారు అని చెప్పడం కోసమే వారిని మనము సభకు పరిచయం చేశాము. ఈరోజు మనతోటి మన ఆరోగ్యానికి ప్రతినిధి, మన డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ పెండం వెంకటరమణ గారు మన మధ్యలో ఉన్నారు. వారిని మనమందరం అసలు ఆరోగ్యంగా ఉండాల్సిన అవసరం ఎందుకుందో వారి ద్వారా 2 మాటలు మనం తెలుసుకుందాం. డాక్టర్ పెండం వెంకటరమణ గారు, స్వాగతం సార్. ఈరోజు శ్రీ డాక్టర్ పోటు పుల్లయ్య గారి స్మారక వైద్యాలయం, వివేకానంద వైద్యాలయం ఆధ్వర్యంలో ఈ యొక్క చక్కటి కార్యక్రమం, దానికి బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, అదేవిధంగా లయన్స్ క్లబ్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన శ్రీ గార్లపాటి వెంకటయ్య గారికి ప్రెసిడెంట్, అదేవిధంగా సెక్రటరీ శ్రీ పోటు శ్రీనివాస్ గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ జస్టిస్ ఆఫ్ తెలంగాణ హైకోర్టు శ్రీ కె లక్ష్మణ్ గారికి, వేదిక మీద ఉన్న దుర్గారెడ్డి గారికి ప్రెసిడెంట్ సేవా సమితి, అదేవిధంగా డాక్టర్ శ్రవణ్ కుమార్ గారు మెడికల్ సూపరింటెండెంట్ జీజెచ్ గారికి, డాక్టర్ సుమలత గారికి, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారికి, వేదిక ముందున్న సేవా సమితి ప్రముఖులకి, చాలా చక్కటి ఉపన్యాసం ఇచ్చిన ఎక్కా చంద్రశేఖర్ గారికి, సేవా సమితి ముఖ్య, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలు, మా ఆశా కార్యకర్తలు, మా ఆరోగ్య సిబ్బంది, మా డాక్టర్లు, అదేవిధంగా ఈ గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారం. ఈరోజు ఈ యొక్క కొక్కిరేని గ్రామంలో చాలా చక్కటి కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క క్యాన్సర్కి సంబంధించిన అవేర్నెస్ అంటే అవగాహన కార్యక్రమం, అదేవిధంగా ముందస్తుగా గుర్తించే స్క్రీనింగ్ కార్యక్రమం. అది నోటి క్యాన్సర్ కావచ్చు, గర్భాశయ క్యాన్సర్ కావచ్చు, రొమ్ము క్యాన్సర్ కావచ్చు, వేరే ఇతరత్ర విషయాల గురించి ఆ జబ్బులు ఎలా వచ్చే అవకాశం ఉంది, ముందస్తుగా ఎలా గుర్తించాలా, ఒకవేళ వస్తే ఎలాంటి చికిత్స తీసుకోవాలనే దానికోసం చాలా చక్కటి కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా దృష్టికి సంబంధించి దృష్టి లోపాలు, కంటి అద్దాలతో సరయ్యి, అదేవిధంగా శుక్లములు, పెద్ద మనుషులైన తర్వాత వచ్చే క్యాటరాక్ట్ సంబంధించినవి, మిగతా కొన్ని చిన్న చిన్న కంటికి సంబంధించిన రుగ్మతలు, ఇన్ఫెక్షన్స్ కానీ, టెరిజియం అని ఇట్లా రకరకాలు ఉంటాయి. వాటికి సంబంధించి చాలా చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. నాకు ఇక్కడికి వచ్చే ముందు తెలిసిన విషయం ఏంటంటే, మనది బసవతారకం ఇండో అండ్ అమెరికా క్యాన్సర్
హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఈ చుట్టుపక్కల ఉన్న 30 గ్రామాలలో ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క స్క్రీనింగ్ చేసి వారి యొక్క ఆరోగ్య స్థితిగతులు అనేది ఎలా ఉన్నాయి, ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఏ రకమైన ఆహార అలవాట్లు లేదా విధంగా ఏ రకమైన ఇవి తీసుకోవాలనే అవగాహన కార్యక్రమం, చికిత్స కూడా గుర్తించడం, చికిత్సకు ముందుకొచ్చారు. ఈ యొక్క అవకాశాన్ని ఈ చుట్టుపక్కల ఉన్న మండలాలు పెన్పాడు కావచ్చు, మునగాల, అదేవిధంగా గరడేపల్లి, ఏదైతే ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని. చివరికి ఒక మాట ఏంటంటే, ఇదే కొక్కరేణి గ్రామంలో మా బావగారు అవుతారు డాక్టర్ ఆంజనేయులు గారని రిటైర్డ్ సివిల్ సర్జన్, సుమారు 1982 ఆ టైంలో ఇక్కడ పనిచేస్తుంటారు ఇదే గ్రామంలో. ఇక్కడ ఇప్పటికి కూడా ఇది కొనసాగించి ఈ యొక్క చక్కటి కార్యక్రమాలు చేయడం అనేది చాలా శుభ పరిణామం. ఈ యొక్క కార్యక్రమంలో నాకు మాట్లాడడానికి అవకాశం పెద్దలు చీఫ్ జస్టిస్ గారికి, కార్యక్రమ నిర్వాహకులకి, హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. డాక్టర్ వెంకటరమణ గారికి ధన్యవాదాలు. మీ స్ఫూర్తిదాయకమైన మార్గదర్శకం ఖచ్చితంగా మమ్మల్ని ఇంకాస్త ముందుకి ధైర్యంగా వెళ్ళనిచ్చే అవకాశం ఇస్తుంది. ధన్యవాదాలండి. ఇప్పుడు మనకి సుపరిచితులు సూపరింటెండెంట్ ఆఫ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూర్యాపేట్ డాక్టర్ శ్రవణ్ కుమార్ గారిని మనకి మార్గనిర్దేశం చేయాలని, ఆరోగ్య సూత్రాలు వారి ద్వారా కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ శ్రవణ్ కుమార్ గారు. డాక్టర్ పోటు పుల్లే గారి స్మారక వివేకానంద హాస్పిటల్ ఉచిత వైద్య సేవా శిబిరం నిర్వహిస్తున్న సందర్భంలో శ్రీ గౌరవనీయులు పెద్దలు పూజ్యులు కె లక్ష్మణ్ గారు, జస్టిస్ కె లక్ష్మణ్ గారు, హైకోర్టు తెలంగాణ స్టేట్, మరియు గౌరవనీయులైన డిఎంహెచ్ఓ గారు వెంకటరమణ గారు, మరియు ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలు, వేదిక అలంకరించినటువంటి పెద్దలు శ్రీనివాస్ గారు మరియు వెంకటయ్య గారు, ఈరోజు సేవాభారతి యొక్క వారి యొక్క ప్రోద్బలంతో నిర్వహిస్తున్నటువంటి వైద్య శిబిరము చాలా గొప్ప వైద్య శిబిరం ఇది. ఇంకా ఇలాంటి ఆలోచన రావడమే చాలా గొప్ప విషయము. ఎందుకంటే పేద ప్రజలు, ఊళ్ళల్లో పనిచేసే రైతులు, ఇలాంటి రైతులకు చూసే వాళ్ళకు పాపం తెలియదు, అమాయకత్వము, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరికి చూపించుకోవాలి, ఎవరికి చూపించుకుంటే ఏ రోగం నయమవుతుంది, సరైన డాక్టర్ ఎవరు, అది కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నటువంటి రైతులకు ఇది ఒక చక్కటి అవకాశము. ఇలాంటి ఇంత విలేజ్లో ఇంత దూరంగా పెట్టినటువంటి ఇలాంటి హాస్పిటల్ నాకు బాగా నచ్చేసింది. ఎందుకంటే నేను లోపలికి వెళ్ళి చూశాను, ఐసీయూ కానీ, లోపల ఉన్నటువంటి డెలివరీ రూమ్స్ కానీ, ల్యాబ్ ఫెసిలిటీ కానీ, ఈసీజీ రూమ్స్ కానీ చాలా బ్రహ్మాండంగా ఉంది. యాక్చువల్గా చెప్పాలంటే ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ వాళ్ళు దీన్ని సద్వినియోగపరచుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనకి ఈ రోజుల్లో వైద్యం దొరకడం అనేది చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ ఉంది. అంటే కష్టతరమైనటువంటి సిచ్యువేషన్లో ఈ రోజుల్లో మనకు డాక్టర్ దొరకడం అనేది గొప్ప విషయము. అలాంటిది ఇలాంటి ఊళ్ళో వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి డాక్టర్స్ ఇక్కడ పనిచేయడము నాకు చాలా సంతోషం అనిపించిన విషయం. ఇక్కడ ఇండో అమెరికన్ హాస్పిటల్ వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళు కొంత టైం ఇక్కడ స్పెండ్ చేయడం జరిగింది. ఇక్కడ వీళ్ళు ఒక క్యాన్సర్ యొక్క క్యాన్సర్ స్క్రీనింగ్, ఆఫ్థాల్మిక్ స్క్రీనింగ్ ఇదంతా బాగా చక్కగా చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఊర్లోకి ఎంటర్ అయినప్పుడు, కొక్కరేణి విలేజ్ ఊర్లోకి ఎంటర్ అయినప్పుడు నాకు అనిపించింది ఎంత బ్రహ్మాండమైన అందమైన ఊరు ఇది. ఎటు చూసినా పచ్చటి పొలాలు, వరి పొలాలు, ఎటు చూసినా పచ్చటి పొలాలు, ప్రశాంతమైన వాతావరణము. సో ఈ ప్రజలు ఎంత ఆనందంగా ఉండాలి కదా అని అనుకున్నాను. అసలు ఎంత బాగా అనిపించింది. ఒక రోడ్డు ఫస్ట్ టైం రావడం జరిగింది మీ ఊరికి. సో నాకు బాగా నచ్చిన ఊరు ఇది కొక్కరేణి విలేజ్. ఎందుకంటే ఇంత గ్రీనరీ ఉన్నటువంటి విలేజ్ నేను చూడలే ఈ మధ్యకాలంలో మన ఏరియాలో ఎక్కడ కూడా. అంత ఒక్క ల్యాండ్లో కొంచెం కూడా వేస్ట్ కానియకుండా ప్రతి అంగుళంతో సహా మీరు కరెక్ట్గా దీన్ని వాడుతున్నారు. అంటే వరి పొలాలను పండించడం అనేది చాలా గొప్పగా పండిస్తున్నారు. మీలాంటి ప్రజలకు ఒక గౌరవమైనటువంటి ఒక మంచి మీరు యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం చాలా గొప్పగా ఉంది. సో ఇలాంటి హాస్పిటల్కి మీరు వస్తున్న సందర్భంగా జీజీహెచ్ హాస్పిటల్ సూపరింటెండెంట్గా నేను వచ్చి 5 months రావడం జరిగింది.
మేము అనుకున్న విషయం ఏంటంటే ఇక్కడి డాక్టర్స్కి ఐసీయూలో పనిచేసే డాక్టర్స్ కానివ్వండి, ఎమర్జెన్సీలో ఉన్నటువంటి డాక్టర్స్ కానివ్వండి, మా యొక్క సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయి 24/7. ఏ టైంలో డాక్టర్ ఇక్కడ ఫోన్ చేసినా మా ఫోన్ నెంబర్లు ఇస్తాం. ఇక్కడ మేము ఆ డాక్టర్లకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఇక్కడి పేషెంట్ని ట్రీట్మెంట్ విషయంలో కానివ్వండి, లేకుంటే ఏదైనా ఇన్వెస్టిగేషన్స్ మీరు మాకు పంపించిన వాట్సాప్లో పంపించిన ట్రీట్మెంట్ అనేది ఎలా చేయాలి, ఏం డ్రగ్స్ ఇవ్వాలి, అవి కూడా ఇక్కడ ఉన్న డాక్టర్స్కి వారికి మేము అడ్వైజ్ ఇవ్వడం జరుగుతుంది. సో వాట్సాప్లో మేము వాళ్ళు పేషెంట్ చూపించిన ఆ పేషెంట్కి ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి మీరు కనుక ఇక్కడి డాక్టర్స్ ద్వారా మాకేమన్నా మీరు మమ్మల్ని ఈ డాక్టర్స్ ద్వారా కనుక అటాచ్ చేస్తే కనుక సో గొప్ప వైద్యం అనేది మేము అందించగలుగుతాము. బేసిక్గా నేను గ్యాస్ట్రంటాలజిస్టు, జీర్ణకోశ వ్యాధికి సంబంధించినటువంటి డాక్టర్ నేను. సో లివర్కి సంబంధించిన డాక్టర్ మేము. మనకు జీజీహెచ్ హాస్పిటల్లో కూడా గైనిక్ డిపార్ట్మెంట్ ఉంది, జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ ఉంది, సర్జరీ డిపార్ట్మెంట్ ఉంది. సో మనకు అన్ని రకాల స్పెషాలిటీస్ సూర్యాపేట హాస్పిటల్ జీజీహెచ్లో ఉన్నాయి. సో ఇక్కడి డాక్టర్స్కి ఏదైనా పేషెంట్స్ ఎమర్జెన్సీగా అనిపించినప్పుడు వీరు ఇక్కడి నుంచి పంపిస్తే కనుక వెంటనే ఎలాంటి సమస్య అక్కడ సమయం వృధా కాకుండా వాళ్లకు ట్రీట్మెంట్ వెంటనే జరిగే విధంగా మేము అందుబాటులో ఖచ్చితంగా ఉంటాము. సో ఇక్కడి ప్రజలకు కూడా మేము అందరికీ ఇచ్చినటువంటి హామీ ఏంటంటే ఎలాంటి టైం అయినా రాత్రి కానివ్వండి, పగలు కానివ్వండి, ఒక ఫోన్ కాల్ చేస్తే మేము మీకు మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇక్కడ ఉన్న హాస్పిటల్కి కావాల్సినటువంటి ఇలాంటి ట్రీట్మెంట్ విషయంలో మేము ఇక్కడ డాక్టర్స్ తోటి మాట్లాడడం కోసం కానివ్వండి, మీరు పేషెంట్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేసినా కూడా ఒక ఎమర్జెన్సీ ఉంది అనుకున్నప్పుడు మీరు పేషెంట్ని షిఫ్ట్ చేసినా కూడా అక్కడ వెంటనే డాక్టర్స్ తోటి ట్రీట్మెంట్ చేయించే బాధ్యత నేను తీసుకుంటాను. సో ఈ సభాముఖంగా నేను ఇచ్చినటువంటి మాట ఏంటంటే మీరు సద్వినియోగపరచుకోండి, మమ్మల్ని కూడా మీరు సరిగ్గా వినియోగించుకోండి. సో మీరు ఎప్పుడైనా పిలిచినా కూడా ఈ ఊరికి రావడానికి నేను కూడా సిద్ధంగా ఉన్నాను. నేను కూడా వచ్చి చూస్తాను. అంటే గ్యాస్ట్రంటాలజీకి సంబంధించిన విషయాలు ఏమైనా ఉన్నా కూడా నేను చూడడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి నా తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వైద్యో నారాయణో హరిని పెద్దలు ఊరికే అనలేదు. వారి ఇక్కడికి ఇచ్చేసి ప్రసంగించిందే కాకుండా మన సూర్యాపాటి ప్రజలందరికీ కూడాను, చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడాను అభయం ఇచ్చారు. చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ గారు. మనం వారిని కలవడానికి జీజీహెచ్కి వెళ్ళాలంటేనే మనకి చాలా అపాయింట్మెంట్స్ అవసరం అవుతుంది. అటువంటి వారు మన ఆరోగ్యానికి రక్షగా వారే నేరుగా రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారనడము, అన్ని వెసులుబాట్లు మనకు కల్పిస్తారని, అంటే పరీక్షలు కావచ్చు కాక ట్రీట్మెంట్లు ఆఖరికి సర్జరీలో కూడాను నేను మీకు అందుబాటులో ఉంటాను అని అన్న డాక్టర్ గారికి తప్పనిసరిగా మన తరఫున ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. సేవాభారతి ఆధ్వర్యంలో క్యాన్సర్ పేషెంట్స్ ఎప్పుడొచ్చినా మేము ఇండో అమెరికన్ బసవతారకం హాస్పిటల్కి పంపిస్తుంటాము. అక్కడ సహకారం లభిస్తుంటుంది. అక్కడున్న అనుభవం ఉన్న డాక్టర్లు అవుతున్నో రీసెర్చ్ ఫెసిలిటీ అవుతుందో అది గ్రామీణ ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి కోరిక ఉండింది. కాబట్టి ఎంటైర్ టీము వాళ్ళ ఫెసిలిటీతో సహా వ్యాన్తో సహా ఇక్కడికి వచ్చారు. దానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. వారి తరఫున భవిష్యత్తులో కూడా లాంగ్ టర్మ్ యాక్టివిటీ కింద ఒక అనౌన్స్మెంటు మన కళ్యాణ్ చక్రవర్తి గారు ఇండో అమెరికన్ తరఫున చేస్తారు. కాబట్టి మనం ఒక మంచి కమిట్మెంట్ ఇక్కడ లభిస్తుంది. అది వారి ముఖత వినాలి. కాబట్టి నేను వారిని అభ్యర్థిస్తున్నాను, వారు ప్రకటించాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. వేదిక అలంకరించిన పెద్దలకి, లక్ష్మణ్ గారికి, వేదిక కింద ఉన్నటువంటి అందరికీ, ప్రజలకి అందరికీ నమస్కారం. 50 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఈ హాస్పిటల్ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ ప్రదేశానికి వచ్చి ఒక సరి అయిన ప్రదేశాన్ని నిర్ధారించి ఈ హాస్పిటల్ని ప్రారంభించటం, సేవాభావంతో స్టార్ట్ అయినటువంటి ఈ హాస్పిటల్ మళ్ళా సేవాభారతి వాళ్ళు దీన్ని మళ్ళా పునఃప్రారంభించటం, ఆ కార్యక్రమానికి సేమ్ నందమూరి తారక రామారావు గారిచే స్థాపించబడినటువంటి బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అండ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ తరపు నుంచి ఒక 20 మంది డాక్టర్స్ బృందం కొత్తగా నిన్నగాక మొన్న లాంచ్ చేసినటువంటి వెరీ అడ్వాన్స్డ్ మెమోగ్రఫీ, డిజిటల్ మెమోగ్రఫీ, డిజిటల్ అల్ట్రాసౌండ్, డిజిటల్ ఎక్స్రే పరికరాలతో ఉన్నటువంటి మీరు వెనకవైపు చూస్తున్నటువంటి కొత్త బస్ నందమూరి బాలకృష్ణ గారిచే
2 రోజుల క్రితం 4వ తారీఖున క్యాన్సర్ డే కింద అది ప్రజలకి సహకారం కోసం ఆ బస్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అయితే జనరల్గా ఈ ఏరియాలో క్యాన్సర్ శిబిరం పెడదామని శ్రీనివాస్ గారు పిలిచినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు జనరల్గా స్క్రీనింగ్ కోసం ఒకరోజు స్క్రీనింగ్ చూసి ఎలా చేద్దాం అనుకొని వచ్చినప్పుడు వాళ్ళతో పాటు ఈ హాస్పిటల్ చరిత్ర, ఈ హాస్పిటల్లో జరిగినటువంటి సేవాభావాన్ని దృష్టిలో పెట్టుకొని బసవతారకం సిఇఓ వైపు నుంచి, మేనేజ్మెంట్ వైపు నుంచి, బోర్డు మెంబర్స్ వైపు నుంచి ఒక ప్రకటన ద్వారా అందరికీ చెప్పమన్నారు. ఇక్కడ ఉన్నటువంటి 30 గ్రామాలని దత్తత తీసుకొని డోర్ టు డే అంటే ఇంటింటికి కూడా క్యాన్సర్ ప్రిలిమినరీ క్యాన్సర్ స్క్రీనింగ్ యాప్ బేస్డ్ ద్వారాగా స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు మేజర్గా ఇండియాలో ఉన్నటువంటి టాప్ 1 హాస్పిటల్లో ఉన్నటువంటి ఇండో అమెరికన్ బసవతారకం హాస్పిటల్లో రోజుకి ఎన్నో రకాలైనటువంటి రోగాలతో అంటే క్యాన్సర్కి సంబంధించిన బాధితులు వస్తున్నారు. దాంట్లో వచ్చిన వాళ్ళందరూ కూడా చివరి స్టేజ్లో వస్తున్నారు. వాళ్ళకి ప్రిలిమినరీగా అంటే మేమే మీ డోర్ స్టెప్ దాకా వచ్చేసి మీరు మేజర్గా క్యాన్సర్కి ప్రోన్ అవుతున్నారు, సో మీరు ముందుగా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, క్యాన్సర్ గురించి అవగాహన, దాని తర్వాత కావాల్సినటువంటి పరీక్షలు, దాని తర్వాత అంటే హ్యాండ్ హోల్డ్ ఎవరైతే క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఉన్నాయి అన్న తెలిసిన వాళ్ళని హ్యాండ్ హోల్డ్ ద్వారా అంటే మేమే ముందుకు వచ్చి వాళ్ళకి స్క్రీనింగ్లు అవన్నీ చేయటము, తర్వాత దాన్ని క్యాన్సర్ హాస్పిటల్కి నియరెస్ట్ క్యాన్సర్ హాస్పిటల్కి మొబిలైజ్ చేయటము, వాళ్ళకి కావాల్సినటువంటి వైద్యం అతి తొందరగా అందే ప్రయత్నాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఇది ఎలాగైతే ఈ హాస్పిటల్ ఇవాళే ప్రారంభించారో ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ నుంచి కూడా ఈ స్క్రీనింగ్ అనేది కూడా ఇవాళే ప్రారంభించాము. ఇది ఒక ప్రణాళిక పరంగా 1 సంవత్సర పాటుగా ఇక్కడ ఉన్నటువంటి 30 నుంచి 35 గ్రామాల అందరి ప్రజలకు కూడా ఈ స్క్రీనింగ్ ప్రక్రియని అందరూ మీ వైపు నుంచి కూడా సహకరించి తొందరగా మీకున్నటువంటి రోగాన్ని తెలుసుకుంటే వైద్యం తొందరగా అయిపోయి నిర్మూలన వరకు కూడా తీసుకొని రావచ్చు. సో క్యాన్సర్ గురించి భయపడాల్సిన అవసరం లేకుండా క్యాన్సర్ని ముందే నివారించుకునే ఒక సదవకాశాన్ని ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని మనవి. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సేవా భారత్ వారికి, హాస్పిటల్ తరపున ఉన్న వాళ్ళందరికీ, వచ్చినటువంటి డిఎంహెచ్ఓ గారికి అందరికీ కూడా మా తరపున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. డాక్టర్ గారు ప్రత్యేకమైన ధన్యవాదాలండి. ఎందుకంటే క్యాన్సర్ మీద అవగాహన చాలా తక్కువ ఉంది. చాలా వరకు ఒక ముఖ్యమైన విషయం ఈ సభని ఉపయోగించుకుని నేను చెప్పదలుచుకున్నానమ్మా. ఏంటి వీళ్ళు వచ్చి క్యాన్సర్ గురించి మనం చెప్తున్నారని ఆశ్చర్యపడకండి. ఏ కుటుంబంలో ఎంతమంది బాధపడుతున్నారో అనేది మనకి లెక్కకు కూడా అందని విషయం. దేశవ్యాప్తంగా జరిగిన పరీక్షల్లో హైదరాబాదు చుట్టుపక్కల ప్రాంతాలదే మొదటి స్థానం ఉంది క్యాన్సర్లో, ప్రత్యేకించి బ్రెస్ట్ క్యాన్సర్స్. కాబట్టి ఎవరు కూడా మొహమాట పరీక్ష కొంచెం న్యూనత ఉంటుందమ్మా. బ్రెస్ట్ క్యాన్సర్స్ అంటే వెళ్ళి డాక్టర్తో మాట్లాడడానికి మహిళలందరూ ముందుకు వచ్చి వయసు భేదం లేకుండా ఇక్కడ మన కోసం పట్టణాల నుంచి అందుబాటులోకి తీసుకొచ్చిన టెక్నాలజీని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా మరొకసారి సభాముఖంగా ప్రార్థిస్తున్నాను. డాక్టర్ ప్రభాకర్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి. వీరి గురించి ఒక 2 మాటలు మనం తెలుసుకుందాం. పోటు ప్రభాకర్ గారు వీరు పోటు పుల్లయ్య గారి 3వ కుమారుడు. వారు హాస్పిటల్ అభివృద్ధి కోసం వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. గతంలో వారి తాతగారు వారి నాన్నగారు చేశారు, తర్వాత వారు కూడా సహాయ సహకారాలు అందిస్తూ వెళ్తున్నారు. వారిని మనం ఈరోజు సత్కరించుకోవడం మనకు ఎంతో శుభకరమైనటువంటి విషయము. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా లక్ష్మణ్ గారు, మన జస్టిస్ లక్ష్మణ్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా డాక్టర్ యూకేకి వెళ్ళి సుమారుగా 40 సంవత్సరాలు అయిపోయింది. కాబట్టి మళ్ళీ భారతదేశం తిరిగి రావాలని కోరిక, బలమైన కోరిక. వారు ఆప్థాల్మజీలో ప్రముఖ వైద్యులు. ఇక్కడ ఉండి వెళ్ళారు. దాని తర్వాత
యూకే వెళ్ళిన తర్వాత గత 10 సంవత్సరాలుగా సేవాభారతి రన్లో పాల్గొనడానికని ప్రతి సంవత్సరం కూడా యూకే నుండి భార్య భర్తలు ఇద్దరు వస్తారు. వారు కూడా వారి శ్రీమతి గారు కూడా మంచి డాక్టరు. సో అక్కడికి వస్తుంటారు. ఈ హాస్పిటల్ నిర్వహణలో నిధి సేకరణలో భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి కొరకు పాటుపడాలని వారి కోరిక. మళ్ళీ తిరిగి తను సొంత ఊరికి వచ్చారు కాబట్టి వారిని మళ్ళీ ఆహ్వానిస్తున్నాం. వారి సేవలు ఇక్కడ అందించవచ్చని కోరుకుంటున్నాం. ఇక్కడే ఉండిపోవాలని కూడా కోరుకుంటున్నాం. ఈరోజు మనకు ప్రత్యేక అతిథిగా విచ్చేసిన జస్టిస్ కె లక్ష్మణ్ గారు, జడ్జ్, తెలంగాణ స్టేట్ హైకోర్టు. వీరి అమూల్యమైన మాటలు వినడానికే మనమందరం ఇంతకాలం వెయిట్ చేసి ఉన్నాము. వారిని సగౌరవంగా వారి సందేశాన్ని అందించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. విలేకరులు నిలబడి మాట్లాడమని చెప్పాను నేను, ఎక్కడున్న చోట అక్కడే. అయితే వాళ్ళు చెప్పినట్టు వినకపోతే ఏం జరుగుద్దో రేపు తెలుసు మనకి. సో కాబట్టి వారి కోరిక మేరకు నేను ఇక్కడే నిలబడి మాట్లాడుతున్నాను. ఈనాటి కార్యక్రమం మీ అందరికీ కార్యక్రమం తెలుసు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి డాక్టర్ వెంకటరమణ గారు, వారు డిఎంఎండ్హెచ్ఓ, గార్లపాటి వెంకటయ్య గారు, శ్రవణ్ కుమార్ గారు, ఎక్కా చంద్రశేఖర్ గారు, దుర్గారెడ్డి గారు, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు, డాక్టర్ సుమలత గారు, డాక్టర్ పోటు శ్రీనివాస్ గారు, డాక్టర్ గారు వారు పోటు శ్రీనివాస్ గారు. ఈ డాక్టర్ల కార్యక్రమం కాబట్టి అందరినీ డాక్టర్ అని పిలుస్తాను, క్షమించాలి. తర్వాత డాక్టర్ ప్రభాకర్ గారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా నమస్కారాలు. ఇక్కడికి వచ్చేటప్పుడు కొక్కిరేని గ్రామానికి నేను మా చంద్రశేఖర్ గారు చెప్పాను, ఇద్దరం కలిసి వచ్చాము. సూర్యాపేట ప్రాంతం, పర్టికులర్లీ నల్గొండ జిల్లా, పాత నల్గొండ జిల్లా చాలా చైతన్యవంతమైన జిల్లా. తర్వాత సూర్యాపేట ప్రాంతం ఇంకా చైతన్యవంతమైనటువంటి జిల్లా అండి. ఈ ప్రాంత వాసులంతా చైతన్యవంతులు అని చెప్పాను. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఒక చిన్న లోటు అనిపించింది, కనిపించింది. ఏంటంటే వాళ్ళందరూ ఇప్పుడు కళ్యాణ్ చక్రవర్తి గారు మనకు చెప్పారు ఎన్నో కార్యక్రమాలు. తర్వాత శ్రవణ్ కుమార్ గారు కూడా మీరు ఎప్పుడు ఇలా వాట్సాప్లో ఒక మెసేజ్ పంపిస్తే మీకు టెస్ట్లు చేస్తామని చెప్పారు. చెప్పినా కూడా వారికి మనం చప్పట్లు కొట్టట్లేదు. అంటే దాని అర్థం ఏంటి? మన చైతన్యం లేనట్ట ఉన్నట్ట. నాకు కొట్టొద్దు, వాళ్ళకి కొట్టాలి. మళ్ళీ నాకు కొట్టించుకుంటున్నాను అనుకున్నారు మీరు. అయితే ఇది వైద్య శిబిరం కాబట్టి మీకు చప్పట్ల గురించి కూడా వైద్యులు ఉన్నారు, వాళ్ళు చెప్తారు, నేను చెప్పకూడదు. చప్పట్లు కొట్టడం కూడా ఆరోగ్యానికి మంచిది. అడగండి, వాళ్ళు చెప్తారు. ఒక్కసారి చప్పట్లు కొడితే 10 నిమిషాలు నడిచినంత విలువట. డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు, డాక్టర్ శ్రవణ్ కుమార్ గారు చెప్తే బాగుంటుంది, నేను చెప్తే బాగుండదు. సో కాబట్టి అప్పుడప్పుడు మీరు చప్పట్లు కొడితే మీరు చైతన్యవంతులుగా, మీరు ఉత్సాహవంతులుగా ఇక్కడ ఉన్నారని మాకు అర్థమవుతుంది. మాకు కూడా కాస్త ఉత్సాహం వస్తుంది, అంతే, అంతకంటే ఎక్కువ ఏం లేదు. తర్వాత ఇవాళ ఒక చాలా గొప్ప కార్యక్రమం నా ప్రకారం. ఎందుకంటే మేమందరం కూడా దాదాపుగా చాలామంది పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళమైనా కూడా రకరకాల అవసరాల నిమిత్తం హైదరాబాద్లో సెటిల్ కావడం జరిగింది. హైదరాబాద్లో ఉండిపోయాం. మరి హైదరాబాద్లో ఉన్నాం కానీ మనసంతా పల్లెటూరు పైనే ఉంటుంది. మా ఊరు కూడా రామన్నపేట, మీకు ఐడియా ఉంటుంది, పక్కనే భోగారం, 2 కిలోమీటర్లు రామన్నపేటకి, పాత నల్గొండ జిల్లా. సో నేను కూడా నల్గొండ జిల్లాకు చెందరవాడిని, పాత నల్గొండ జిల్లా. ఇప్పుడు విడిపోయాక జిల్లాలు, కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత ఇప్పుడు మా ఊరు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంటుంది. నేను ఇంటర్మీడియట్ వరకు కూడా అక్కడే చదువుకున్నా, మా ఊర్లో రామన్నపేటలో. సో కాబట్టి నాకు కూడా పల్లెటూళ్ళన్నా ఈ ప్రాంత వాసులన్నా నాకు కూడా ఎక్కడ ఎనలేని అభిమానం, తర్వాత ప్రేమ కూడా. పోయిన ఆదివారము రామన్నపేటలో కోర్టు ఫౌండేషన్, కోర్టు బిల్డింగ్ కట్టడానికి శంకుస్థాపన చేయడం జరిగింది. దానికి సంబంధించి నాతో పాటు 7 మంది జడ్జిలు వచ్చారండి, 7 మంది జడ్జిలు. అందులో అంటే అందరు కూడా పిలవగానే వచ్చారు, ఎందుకంటే పల్లెటూరు చూడాలి, వాతావరణం కూడా చూడాలని చెప్పి. అందులో ఒక అతను, ఒక జడ్జి గారు, సీనియర్ జడ్జి గారు, ఆయన జబల్పూర్ వారిది, ఛత్తీస్గఢ్, అక్కడి నుంచి వచ్చారు. మా ఊరు కూడా, మా ఇల్లు కూడా ఇలాగనే ఉంటుంది, ఇంటి ముందలన్నీ పొలాలు ఉంటాయి పచ్చగా. ఇప్పుడే శ్రవణ్ కుమార్ గారు చెప్పాడు ఈ ఊరంటే వారికి ఎందుకు నచ్చింది ఈ ప్రాంతం అంటే. అది నేను చెప్దాం అనుకున్నాను, వారు చెప్పేశారు. ఈ చివరి వక్తకి ఇదే ప్రాబ్లం, చెప్పాలనుకునే ముందు వక్తలు చెప్పేస్తూ ఉంటారు. ఇప్పుడు నాకు ఏం మిగలదు చివరికి. సో నాకు కూడా ఈ ప్రాంతం అత్యంతగా నచ్చింది. ఎందుకంటే అండి, మా ఏరియాలో వర్షం పడితే వ్యవసాయం లేదు. మా దగ్గర కాలువలు లేవు, పర్టికులర్లీ మా ఊర్లో
వర్షం పడితే బావులు ఉంటాయి, మోటార్లు పెడతాము, వరి పెడతాం. మేము మా ఊర్లో తోటలు కూడా లేవు. ఇక్కడికి వచ్చి చూసరికి కాలువలు ఉన్నాయి, పచ్చటి పొలాలు, ముఖ్యంగా వరి పొలాలు. సో చాలా చక్కటి వాతావరణం ఇక్కడ ఉంది. కాబట్టి నాకు కూడా శ్రవణ్ కుమార్ గారికి ఎంతైతే నచ్చిందో నాకు అంతకంటే ఎక్కువ నచ్చింది ఈ ఊరు, ఈ ప్రాంతం. ఇక ఈ కార్యక్రమానికి వస్తే ఇవాళ ఇప్పుడే చెప్పారు శేఖర్జీ, మిగతా వాళ్ళందరూ కూడా, డాక్టర్ పోటు పుల్లయ్య గారి స్మారక వివేకానంద వైద్యశాల. మీరు ఒక్కసారి కనుక పైన ఈ బ్యానర్ చూస్తే, వెనకాల ఉన్నటువంటి బ్యానర్ చూస్తే 3 ప్రముఖమైన పేర్లు ఉన్నాయి. ఒకటి స్వామి వివేకానంద, 2 డాక్టర్ పోటు పుల్లయ్య గారు, 3వది వచ్చేసి ఈసి రామ్మూర్తి గారి పేరు. ఈ ముగ్గురు కూడా చాలా ప్రముఖులు. వివేకానంద గారి గురించి చెప్పాలంటే మనకు ఒక 2 రోజులు పడుతుంది, మీ అందరికీ తెలుసు కాబట్టి నేను చెప్పను. రామ్మూర్తి గారి గురించి ఇప్పుడే చంద్రశేఖర్ గారు చెప్పారు. పోటు పుల్లయ్య గారి గురించి నాకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు మీరందరూ. అయితే ఒక రెండు విషయాలు వారికి చెప్తాను. మొన్ననే ఒక వారం రోజుల క్రితం ప్రభాకర్ గారు వచ్చారు మా ఇంటికి నన్ను పిలవడం కొరకని. ఈ రోజే మనకి ఇలా కనిపిస్తుంది. 1974కు ముందు డాక్టర్ పోటు పుల్లయ్య గారు ఈ ప్రాంతానికి రావడం, తర్వాత ఈ యొక్క ఆసుపత్రిని ప్రారంభించడం అంటే ఎంత సాహసమో ఒకసారి ఆలోచించండి. ఎంత సేవాభావం వారికి ఉండిందో, వారికి ఎంత ముందు చూపు ఉందో కూడా మీరు ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. 1975లో ఎలాంటి ఈ సౌకర్యాలు లేవు మనకి. ఇలాంటి ఈ రోడ్డు కూడా ఉండుండదు, అప్పటికి ఇక్కడ ఏమీ ఉండుండదు. అయినా కూడా వారు అప్పుడే డాక్టరేట్ చేసి ఈ పల్లెటూరులో గ్రామీణ ప్రాంతంలో గ్రామీణ ప్రజలకి ఆరోగ్యానికి సంబంధించినటువంటి వసతులన్నీ కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఆసుపత్రిని ప్రారంభించడం జరిగింది. ఇప్పుడే వక్తలందరూ చెప్పారు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రముఖుల గురించి. ఇది ఇనాగరేట్ చేసిందే, ఫౌండేషన్ వేసిందే డాక్టర్ నందమూరి తారక రామారావు గారు. ఒకటైతే ఈ బిల్డింగ్కి ఆర్కిటెక్టు అంటే ఈ ప్లాన్ అంతా వేసింది డాక్టర్ బిఎన్ రెడ్డి గారు, వారు ప్రముఖ వాస్తుశిల్పి. దాని తర్వాత కంచి పరమాచార్యులు గారు, జిల్లెలమూడి అమ్మవారు, సినిమా యాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు, ఇప్పుడే శ్రీనివాస్ గారు చెప్పారు నాకు, వారు వచ్చారు. యుద్ధనపూడి సులోచన రాణి గారు, వారు వచ్చారు. తర్వాత ఈ పోటు పుల్లయ్య గారితో కలిసి పనిచేసినటువంటి 2 డాక్టర్లు ఉన్నారు. అదృష్టవశాత్తు ఆ 2 కూడా నాకు బాగా సుపరిచితులు. ఒకరు రంగాచారి గారు అయితే, 2వది వీరారెడ్డి గారు. వీరారెడ్డి గారు ప్రస్తుతం కరీంనగర్లో ఉన్నారు, వారు ఫిజిషియన్గా పనిచేస్తున్నారు. సో ఇంత గొప్ప గొప్ప వ్యక్తులు 1974-75 ప్రాంతంలో కొక్కిరేని గ్రామానికి వచ్చి ఇంత సాహసం చేసి, ఇంత గొప్ప కార్యక్రమం చేసి, ఈ కార్యక్రమాన్ని, ఈ ఆసుపత్రిని ఈ రోజు వరకు కూడా నిలపడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. అయితే ఇప్పుడే శ్రీనివాస్ గారు చెప్పినట్టు, కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా చెప్పినట్టు, పుల్లయ్య గారు కార్యక్రమాన్ని అయితే మొదలెట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఒక గొప్ప కార్యక్రమం చేయాలంటే ఎన్నో అవాంతరాలు, కాళ్ళు బట్టి లాగేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు, ముందుకు నెట్టేవాళ్ళు కొద్దిగా తక్కువ ఉంటారు, వెనకకు నెట్టేవాళ్ళు ఎక్కువ ఉంటారు. సో అలాంటి పరిస్థితులలో కూడా ఈ హాస్పిటల్ కట్టి నడిపించడం జరిగింది. మధ్యలో ఆగిపోయిన విషయం వారు చెప్పారు, ఎందుకు ఆగిపోయిందో కూడా మీకు తెలుసు. అయితే ఒక్క విషయం ప్రభాకర్ గారి గురించి, తర్వాత పుల్లయ్య గారి కుటుంబం గురించి కూడా నేను చెప్పాలని అనుకుంటున్నాను. ఈ రోజులలో ఒక 1000 కోట్లు ఉన్నవాడు 2000 కోట్లు ఎలా సంపాదించాలి అని ఆలోచిస్తున్నటువంటి రోజులు ఇవి కదా. ఒక 1 కోటి రూపాయలు ఉన్నవాడు 10 కోట్లు ఎలా సంపాదించాలి, సంపాదించడంలో మనకు కూడా ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ పక్కవాడిని ఎలా ముంచి సంపాదించాలని ఆలోచిస్తుంటారు. ఇదే కదా. రెండవది, మన దేశంలో తల్లిదండ్రులను, తర్వాత వృద్ధులను కూడా మనం మర్చిపోతున్నటువంటి రోజులు. సో మన తల్లిదండ్రులను మనం సరిగ్గా చూసుకోవట్లేదు, వృద్ధులకైతే కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వనటువంటి రోజులు ఇవి. అందుకే ఒక చట్టం తెచ్చింది భారతదేశంలో, కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తెచ్చింది 2007లో. ఆ చట్టం ఏంటంటే అండి, వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ అని ఒకటి తెచ్చారు 2007. అంటే సీనియర్ సిటిజన్ అంటే వయోవృద్ధుల్ని, తల్లిదండ్రుల సంరక్షణ ఎలా చూడాలి, సో తల్లిదండ్రులను ఎలా చూడాలని కూడా దానికి ఒక చట్టం కావాలి. మన బాధ్యత కాదనమాట తల్లిదండ్రులను చూడడం కూడా. తల్లిదండ్రులు అందరూ కూడా ఎక్కడికి వెళ్తున్నారు మీ అందరికి తెలుసు, ఓల్డ్ ఏజ్ హోమ్స్. ఓల్డ్ ఏజ్ హోమ్లు ఎన్ని అవుతున్నాయి, ప్రతి ఊర్లో హాస్పిటల్ ఎలాగైతుందో ఓల్డ్ ఏజ్ హోమ్స్ కూడా అలాగనే అవుతున్నాయి. దానికి కారణం ఏంటంటే మనం తల్లిదండ్రులను చూసుకోవట్లేదు, అది వాళ్ళ యొక్క బాగోగులు చూసుకోవట్లేదు. కాబట్టి దానికి ఒక చట్టం, దానికి ఒక కోర్టు. సో ఇలాంటి పరిస్థితులలో ప్రభాకర్ రావు గారు, వారు కంటి వైద్యులు అనమాట, వారు మీ అందరికి తెలుసు, పుల్లయ్య గారు అబ్బాయి.
40 ఏళ్ల క్రితం లండన్కి వెళ్ళి యూకేకి వెళ్ళి వారి ప్రతి సంవత్సరం హైదరాబాద్కి రావడం అంటే గొప్ప విషయం, చాలా గొప్ప విషయం. వారు తర్వాత పుల్లయ్య గారి మనవడు శ్రీనివాస్ గారు వాళ్ళందరూ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా పూనుకొని ఈ మూసినటువంటి హాస్పిటల్ను మళ్ళీ బాగు చేసి రిపేర్ చేసి కలర్లు వేసి చక్కగా మళ్ళీ దీన్ని నడిపించే పరిస్థితికి వారు తీసుకొచ్చారు. వారందరికీ కూడా మీ అందరి తరఫున తర్వాత నా తరఫున వారికి అభినందనలు. వారికి గట్టిగా చప్పట్లతోటి వారికి మనం అభినందనలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడే మీకు తల్లిదండ్రులను పట్టించుకోని రోజులు, దానికి ఒక చట్టం కావాల్సినటువంటి రోజులలో వారు లండన్ నుంచి వచ్చి ఈ కార్యక్రమానికి పూనుకోవడం అంటే మామూలు విషయం కాదు. తర్వాత మీ అందరికి తెలుసు ఎన్టీ రామారావు గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇది చేసిన తర్వాత ఇవాళ ముఖ్యమైన విషయం ఏంటంటే మళ్ళీ వారు స్థాపించినటువంటి హాస్పిటల్ బసవతారకం ఇండో క్యాన్సర్ హాస్పిటల్ తరఫున ఒక వ్యాన్ రావడం, తర్వాత మీ అందరికీ కూడా క్యాన్సర్ పరీక్షలు చేయడం. ఇప్పుడే కళ్యాణ్ చక్రవర్తి గారు చెప్పారు ఏమనంటే క్యాన్సర్ అనేది పెద్ద గొప్ప సీరియస్ వ్యాధి, అంత కాదని కాదు, కానీ ముందే గుర్తిస్తే దాన్ని నయం చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ముందే గుర్తించడానికి మొన్ననే 4వ తేదీ రోజు స్టార్ట్ చేసినటువంటి కొత్త వ్యాన్ ఇది. ఆ వ్యాన్ తీసుకొని వారు మీ గ్రామానికి రావడం, వారికి కూడా మీ అందరి తరఫున మనం అందరం కలిసి అభినందనలు తెలపాల్సినటువంటి అవసరం ఉంది. వారికి యాజమాన్యానికి వారి టీం అందరు కూడా చాలామంది వచ్చారు, వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేద్దాం. తర్వాత ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యమైన విషయం, మన దేశంలో ఏవైతే 2 ముఖ్యమైన విషయాలు ఉన్నాయో ముఖ్యమైనటువంటి వాటిని మనం మర్చిపోతున్నాం. అంటే ప్రభుత్వాలు కానీ మనం కానీ అందరం. అవి 2 ఏంటంటే ఒకటి వైద్యం అయితే రెండవది విద్య. ఏ 2 అయితే ముఖ్యమో ఆ రెండింటిని మనం మర్చిపోయి రకరకాల కార్యక్రమాల మీద మనం దృష్టి పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడే నేను వచ్చేటప్పుడు చంద్రశేఖర్ గారు చెప్పాను లిక్కర్. ఇప్పుడు నేను జడ్జిని 25 ఏళ్ళు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేశాను. ఇప్పుడు 7 ఏళ్ళ బట్టి జడ్జిగా ఉన్నాను. కాబట్టి మీకు నేను క్రిమినల్ కేసులు చూస్తున్నాను కాబట్టి మీకు ఒక విషయం చెప్పాలి. నేను క్రిమినల్ కేసులకి ముఖ్యమైనటువంటి కారణాలు 3. ఒకటి ల్యాండ్, రెండవది లవ్ అంటే తెలుసు కదా మీకు, ప్రేమ వ్యవహారాలు. మూడవది లిక్కర్, ల్యాండ్ అండ్ లవ్. 3 L's అన్నమాట, లిక్కర్, లవ్ అండ్ ల్యాండ్. సో మీరు ఏ కేసు చూసినా కూడా ఒక 2 గుంటల భూమి గురించి చంపేసుకోవడాలు, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు. రెండవది ఈ ప్రేమ వ్యవహారాల్లో చంపుకోవడాలు, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు. 4వది లిక్కర్. మీకు తెలుసు కదా, తాగిన మైకంలో కూతురుని చంపడం, తాగిన మైకంలో తండ్రిని చంపడం, తాగిన మైకంలో పిల్లల్ని చంపడం, భార్యను చంపడం. సో ఈ 3 L's, త్రిబుల్ L ఏదైతే ఉందో ఈ 3 కూడా కారణాలు. సో ఈ 3 కారణాల వల్ల కేసులు పెరుగుతూ ఉన్నాయి. తర్వాత మనం ఈ 3 కూడా, ఈ 3 వ్యసనాలు కూడా వెళ్లకుండా మన యొక్క జీవితాన్ని చాలా జాగ్రత్తగా ఒక క్రమశిక్షణతో ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం మనకుంది. ఆ దిశగా మనం అందరం కూడా పయనించాలి. అయితే వైద్యాన్ని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు, తర్వాత విద్యను కూడా పట్టించుకోలేదు. విద్యను కనుక అందరినీ కనుక విద్యావంతులను చేస్తే ఇప్పుడు నేను చెప్పినటువంటి 3 సమస్యలు ఉండవు అనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. అయితే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే వైద్యము విద్యను నిర్లక్ష్యం చేసి మిగతా అన్ని డిపార్ట్మెంట్లను కూడా ప్రోత్సాహం ఇస్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే మనకు స్టాటిస్టిక్ చెప్తా ఉన్నాయి, లిక్కర్ తాగకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరికి కూడా, ప్రభుత్వ ఉద్యోగులకు ఎవరికి కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. అంటే లిక్కర్ ఆపేసి జీతాలు రావు. కాబట్టి మనం తాగాలి, ప్రజలు తాగాలి, గవర్నమెంట్ ఉద్యోగులందరికీ కూడా జీతాలు రావాలి. ఇది మన పరిస్థితి. ఒక్కసారి దయచేసి ఆలోచించండి ఎక్కడుంది లోపం. సో ఈ లోపం నుంచి మనం బయటపడాలంటే మనం అందరం కూడా విద్యకు, వైద్యానికి తప్పనిసరిగా ప్రాముఖ్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇదొకటి. నేను ఇప్పుడు లాయర్ను కాబట్టి నేను లా గురించి కూడా మీకు 2 విషయాలు చెప్పాల్సి ఉంటుంది. ఒకటి ఏంటంటే లా ఎక్కడ మొదలైంది, మనకు చట్టాలను ఎక్కడ మొదలైనంటే మన రచ్చబండలో మొదలైనాయి. ఇంగ్లీష్లో దాన్ని చౌల్ట్రీ కోర్ట్ అంటాం. ఇంతకుముందు మనం చిన్నగా ఉన్నప్పుడు పెద్దలందరూ ఏదైనా సమస్య వచ్చినప్పుడు రచ్చబండ పైన కూర్చొని వాళ్ళకు తోచిన విధంగా, వాళ్ళకు అర్థమైన విధంగా తీర్పు అప్పటిదప్పుడే చెప్పేసేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతుంది, ఆ రచ్చబండలు లేకుండా కోర్టు కేసులు వస్తే సంవత్సరాల తడబడి నడుస్తూ ఉంది. కోర్టు మీద, చట్టాల మీద మీకు విశ్వాసం తగ్గిపోతున్నటువంటి పరిస్థితులు. అందుకని పాలకులు ఆలోచించి ఏం చేశారంటే మీడియేషన్ యాక్ట్ అని తీసుకొచ్చాం. మధ్యవర్తిత్వం అని మీరు ఈ మధ్యలో వినుంటారు, చాలా పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేస్తూ ఉన్నాం. ఆ మధ్యవర్తిత్వంలో కమ్యూనిటీ మీడియేషన్ అని ఒకటి వచ్చింది. కమ్యూనిటీ మీడియేషన్ అంటే
మీరు కుల పెద్దలను ఈ మధ్యవర్తిత్వంలో ఎలా వాళ్ళను ఇన్వాల్వ్ చేయాలి, ఎలా వారి ద్వారా కేసులు కోర్టుకు రాకుండా చూడాలనేది కమ్యూనిటీ మీడియేషన్. సో తెలంగాణలో మొత్తం అన్ని జిల్లాలో 10 పాత జిల్లాలు అన్నిట్లలో కూడా కమ్యూనిటీ ఎల్డర్స్ అందరినీ అంటే కుల పెద్దలందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళందరికీ మీడియేషన్లో ట్రైనింగ్ ఇచ్చి మధ్యవర్తిత్వంలో వాళ్ళందరి ద్వారా కేసులు ఏవి కూడా కోర్టుకు రాకుండా చూడాలనే ప్రయత్నం ఒకటి చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే ఒక కుటుంబ సమస్య కానీ, ఒక ల్యాండ్కి సంబంధించినటువంటి సమస్య కానీ, ఇంకొక సమస్య కానీ మొట్టమొదట స్టార్ట్ అయ్యేది ఎక్కడ? మీ ఇంటి దగ్గర స్టార్ట్ అవుతుంది, మీ వీధిలో స్టార్ట్ అవుతుంది, మీ ఊర్లో స్టార్ట్ అవుతుంది. సో అక్కడ ఉన్నటువంటి కుల పెద్ద, ఒక పెద్ద మనిషి ఆ విషయాన్ని కనుక తీసుకోగలిగితే, అతను కూర్చోబెట్టి ఇరుపక్షాలను కూర్చోబెట్టి మాట్లాడగలిగితే ఆ విషయం కోర్టు వరకు రాదు. ముఖ్యంగా కుటుంబ సమస్యలు, క్రిమినల్ కేసులు, ల్యాండ్ డిస్ప్యూట్స్, సో ఇవన్నీ కూడా కోర్టుకు రాకుండా ఉంటాయి. కాబట్టి కమ్యూనిటీ మీడియేషన్ చాలా పెద్ద ఎత్తున చేయడం జరుగుతూ ఉంది. సూర్యాపేటలో కూడా త్వరలో ఒక కార్యక్రమం చేస్తూ ఉన్నాం. రెండవ విషయం ఏంటంటే, మాకు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని ఉంటుంది, మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మరియు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ. దాని ద్వారా మీకు ఉన్నటువంటి చట్టాలు ఏంటి, మీకున్నటువంటి హక్కులు ఏంటి, వాటన్నిటిని కూడా పెద్ద ఎత్తున తెలియజేసే కార్యక్రమం కూడా ఒకటి చేస్తూ ఉన్నాం. మూడవది ఏంటంటే, ఒక 3 సంవత్సరాల క్రితం ప్రధానమంత్రి గారు, తర్వాత అప్పుడున్నటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్రధాన న్యాయమూర్తి గారు ఇద్దరు కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఏంటంటే, ముఖ్యమైనటువంటి సుప్రీంకోర్టు తర్వాత హైకోర్టు జడ్జిమెంట్స్ను తెలుగులోకి అనువదించాలని, తర్జుమా చేయాలని, ఒక తెలుగే కాకుండా 17 భాషలలో తర్జుమా చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దానికి కారణం ఏంటంటే, మీరు తెలుగులో జడ్జిమెంట్ తీర్పును కనుక చదివితే మీరు కేసు గెలిస్తే ఎందుకు గెలిచారు, ఓడిపోతే ఎందుకు ఓడిపోయారు మీకు తెలియాలి. కక్షిదారికి కేసు ఎందుకు గెలిచాము, ఎందుకు ఓడిపోయాయనే విషయం వారికి తెలియాలి అనేది దాని యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈ రకంగా మేము లీగల్ సైడ్ కూడా చాలా మార్పులు తీసుకొస్తున్నాం. చాలా రకరకాల కొత్త కొత్త చట్టాలు కూడా తీసుకొని రావడం జరుగుతుంది. నేను చెప్పొచ్చేది ఏంటంటే, మార్పు అనేది అనివార్యం. చేంజ్ ఈజ్ ఇన్ఎవిటబుల్ అంటాం ఇంగ్లీష్లో. మార్పు అనేది అనివార్యం. సో కాబట్టి మారుతున్నటువంటి సమాజానికి అనుగుణంగా, మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా ముందుకెళ్ళాలనేది నా యొక్క ఉద్దేశము. తర్వాత ఇక్కడ ఈరోజు ఎమర్జెన్సీ వార్డు, ఐసీయూ వార్డు, తర్వాత ఆపరేషన్ థియేటరు, 3 ఫార్మసీ, ఈ 3 కూడా ఈరోజు మనం ప్రారంభించుకోవడం జరిగింది. అది చాలా గొప్ప విషయం. ఇంకోటి ఏంటంటే, నేను చెప్పినట్టుగా మెడికల్కు మనం ఇంపార్టెన్స్ ఎందుకు ఇవ్వాలి అంటే, మనకు హైదరాబాద్లో మీ అందరికి తెలుసు వ్యాక్సినేషన్, పిల్లవాడు పుట్టిన దగ్గర నుంచి వ్యాక్సినేషన్ అని చెప్పి ఏ రోజు ఏ వ్యాక్సిన్ ఇవ్వాలో వాళ్ళు ముందే ఒక కార్డు ఇస్తారు, ఒక ప్లాన్ చేస్తారు. అయితే అది పల్లెటూర్లలో లేదు. కాబట్టి ఇవాళ పల్లెటూరుకి, మన ఊరికే ఇంత పెద్ద హాస్పిటల్, ఇంతమంది డాక్టర్లు, ఇంతమంది రావడం అనేది చాలా గొప్ప విషయం. మూడవది ఏంటంటే, మనం చాలామందిని తల్లి మరియు పిల్లలు వాళ్ళ యొక్క సంరక్షణను మనం గాలికి వదిలేస్తున్నాం. తల్లి తర్వాత పిల్లవాడి యొక్క సంరక్షణ కనుక మనం చూసుకోకపోతే దేశం ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. ఇప్పుడే కళ్యాణ్ చక్రవర్తి గారు చెప్పారు, శ్రవణ్ కుమార్ గారు, ఏంటి గ్యాస్ట్రోఎంటాలజీ స్పెషలిస్ట్ వారని అందరు చెప్తుంటారు. అసలు మన వ్యాధులన్నీ కూడా మొదలయ్యేదే గట్లో అంటే కడుపులోనే మొదలవుతాయని అంటారు మరి. సో కాబట్టి వారు కూడా మీకు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు వారే ఇక్కడికి వచ్చారు. క్యాన్సర్ హాస్పిటల్ ఇక్కడికి వచ్చింది, కళ్ళ డాక్టర్కి ఇక్కడికి వచ్చాడు. సో అందరూ డాక్టర్స్ పల్లెటూరుకి వచ్చారు. అయితే మన దేశంలో ఇప్పుడు వీళ్ళందరినీ చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం కూడా మన పిల్లలని స్ఫూర్తిదాయకంగా పెంచాల్సినటువంటి పరిస్థితి ఉంది. మన పిల్లలు ఒక డాక్టర్ అవుతాడు, అతన్ని వెళ్ళి నువ్వు ఏ పెద్ద పెద్ద హాస్పిటల్స్లో, కార్పొరేట్ హాస్పిటల్స్లో పనిచేయమని చెప్తాం తప్ప, పల్లెటూరుకి వచ్చి మన ఊర్లో నెలకు ఒకసారి కానీ 6 నెలలకు ఒకసారి కానీ వచ్చి నువ్వు ఇక్కడ ఫ్రీగా ట్రీట్మెంట్ చేయి, పల్లెటూరులో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ చేయమని మాత్రం మనం చెప్పాము. ఇప్పుడు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను అడ్వకేట్గా ఉన్నప్పుడు నేను తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్కి లాయర్, నేను డాక్టర్స్ అసోసియేషన్కి నేను లాయరు. తర్వాత మా చిన్న పాప కూడా, నాకు 2 అమ్మాయిలు, మా చిన్న పాప కూడా డాక్టర్ అమ్మాయి, ఇప్పుడు ఎంబీబీఎస్ అయిపోయి హౌస్ సర్జన్ చేస్తూ ఉంది. ఆ అమ్మాయిని ఆల్రెడీ నేను కూడా సేవాభారతికి చాలా దగ్గరగా పనిచేసిన వాడిని అడ్వకేట్గా ఉన్నప్పుడు. మా చిన్న పాపను కూడా సేవాభారతికి పరిచయం కూడా చేయడం జరిగింది. సో కాబట్టి మన పిల్లలు టీచర్లైనా, డాక్టర్లైనా, చార్టర్డ్ అకౌంటెంట్లైనా, ఇంకేదైనా వాళ్ళు పల్లెటూరుకు వచ్చి
మన యొక్క ప్రాంతాన్ని తర్వాత మన యొక్క చిన్నప్పటి దీన్ని మర్చిపోకుండా పల్లెటూరును గుర్తు చేసి పల్లెటూరులో ఉన్నటువంటి వారికి సదుపాయాలు సౌకర్యాలు వాళ్ళ యొక్క ఇవన్నీ కూడా చూసి వాళ్ళకు మనం ఏదైతే చేయగలుగుతామో అది చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. కాబట్టి అది మనం అందరం గుర్తుపెట్టుకుంటే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన డాక్టర్స్ పేషెంట్ రేషియో అంటాం కదా, మన ఇండియాలో నాకున్నటువంటి సమాచారం ప్రకారం ప్రతి సంవత్సరం 2 లక్షల మంది డాక్టర్లు మనం తయారు చేసుకుంటున్నాం. 2 లక్షలు, 1 లక్ష మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్. సో అది సరిపోతుందంటే సరిపోదు. 150 కోట్ల జనాభాకి 2 లక్షల మంది డాక్టర్స్ను ప్రతి సంవత్సరం జోడించడం అనేది సరిపోదు. అది ఆ రకమైనటువంటి కారణంతో మనం అందరికీ వైద్యం అందించలేని పరిస్థితి ఉంది. ఇదొకటి. రెండవది, ఇప్పుడు మేమందరం వచ్చాం, ప్రభాకర్ గారు లండన్ నుంచి వచ్చారు, మేమందరం హైదరాబాద్ నుంచి వచ్చేసి ఈ 3 ఇవాళ స్టార్ట్ చేసాం. ఎమర్జెన్సీ వార్డ్, ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, ఫార్మసీ. మేము చేసేసి మేము వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత ఇది ఎవరు నడపాలి? ఇదొక పెద్ద సమస్య. ఇప్పుడే చెప్పారు పోటుపుల్లయ్య గారు, గొప్ప ఆలోచనతో ముందు చూపుతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. మధ్యలో ఆగిపోయింది. ఇప్పుడు మేము వెళ్ళిపోయిన తర్వాత ఆగిపోతే ఎలా మరి? దానికి నేనేమంటానంటే, నా యొక్క సలహా మీ అందరికీ, మనకు వీలైనంతగా ఉడతా భక్తి అంటాం కదా, ఉడతా భక్తిగా ఈ హాస్పిటల్ నడిచే విధంగా నడవడానికి కావాల్సినటువంటి అన్ని రకాల సపోర్టు మీరందరూ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు మాత్రమే ఈ హాస్పిటల్ ముందుకు వెళ్తుంది. ఈ హాస్పిటల్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి 30-40 హాస్పిటల్స్కి ప్రజలకి, గ్రామాల ప్రజలకి సదుపాయాలు కల్పించే అవకాశం కలుగుతుంది. ఇప్పుడే డాక్టర్లు అందరూ చెప్పారు ఉత్సాహంగా, మేమందరం కూడా ఎప్పుడు పిలిస్తే అప్పుడు మీ దగ్గరికి వస్తాం, మీకే ఇక్కడికి వచ్చి అన్ని రకాల ట్రీట్మెంట్లు సదుపాయాలు ఇస్తాము, ల్యాబొరేటరీ రిపోర్ట్స్ కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడే నేను లోపల హాస్పిటల్ అంతా తిరిగి చూడడం జరిగింది. 6,000 ఎక్కడైతే బయట ఛార్జ్ చేస్తారో దాన్ని 3,000కే ఇక్కడ అన్ని పరీక్షలు చేసి మనకు రిపోర్ట్లు ఇవ్వడం జరుగుతుంది. టెక్నాలజీ పెరిగిపోయింది, కంప్యూటర్లు, ఈమెయిల్, వాట్సాప్ ఇవన్నీ. సో టెక్నాలజీని ఉపయోగించుకొని మనం అందరం కూడా మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుందామని చెప్పి ఆశిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. దేశానికి పల్లెటూర్లే నాడి అంటారు, జీవనాడులు. ఆ జీవనాడులు సుస్థిరంగా, క్షేమంగా, ఆరోగ్యంగా, విద్యావంతులై ఉంటేనే దేశ ప్రగతి సాధ్యపడుతుంది. ఈ కోణంలో ఈరోజు మనకి వారి అమూల్యమైన మార్గదర్శకాన్ని, వారు చెప్పాలంటే ఒక మనిషి ఎలా ఉండాలో సంపూర్ణంగా మనకి మార్గనిర్దేశనం చేశారు మన ఆనరబుల్ జస్టిస్ కె లక్ష్మణ్ గారికి మనందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. మీరు చెప్పిన మాటని వారు మార్గదర్శకంగా తీసుకొని, మన అందరం మార్గదర్శకంగా తీసుకొని ముందుకు వెళ్ళగలిగితే, అంటే ఏ అనాథాశ్రమాలో, వృద్ధాశ్రమాలో, మనకి వైద్యశాలలో అవసరాలు పూర్తిగా తగ్గిపోయి మనమే ఆరోగ్యంగా ఉండి మన కుటుంబాన్ని మనమే కాపాడుకొని మన దేశానికి మనమే మార్గదర్శకంగా నిలవచ్చు. ప్రత్యేకమైన ధన్యవాదాలు మరొకసారి మన లక్ష్మణ్ గారికి, ఆనరబుల్ జస్టిస్ లక్ష్మణ్ గారికి. మన మధ్యలో ఇంకొంతమంది పెద్దలు ఉన్నారు, వారిని మన బాధ్యతగా ఒకసారి వేదిక మీదకి పిలిచి గుర్తు చేసుకుందాము. ఒకసారి పెద్దల్ని మనము పరిచయం చేసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు మన పెద్దలు చెప్పినట్టుగా పెద్దలు వస్తారు, మనకు స్ఫూర్తిని అందిస్తారు, వెళ్ళిపోతారు. కానీ మన మధ్యన ఉన్న వాళ్ళు ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలి కనుక మన మధ్య ఉన్న పెద్దల్ని ఒకసారి మనం పరిచయం చేసుకుందాం. డాక్టర్ రాజేందర్ రెడ్డి గారు ఒకసారి వేదిక ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి. డాక్టర్ రాజేందర్ రెడ్డి గారు, వీరు యూరాలజిస్ట్ అండి. మన కిడ్నీలకి వాళ్ళే మనకి ఇన్సూరెన్స్ ఇవ్వబోతున్నారు ఇప్పుడు. డాక్టర్ రాజేందర్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్న పెద్దలందరినీ కలవాలంటే అమ్మా మనం పట్టణానికి వెళ్తే రోజుల తరబడి పడుతుంది. మన కోసం వారు సమయాన్ని వెచ్చించడమే కాక వాళ్ళ జ్ఞానాన్ని పంచడానికి కోసం కూడా వచ్చారు. ఒకసారి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మనకి స్ఫూర్తి నింపిన పెద్దలందరికీ ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ ప్రత్యేకంగా కరతాళ ధ్వనులు. చివరిగా ఒకసారి మనము పెద్దలందరికీ కూడా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పుకుందాం. శ్రీ రంగరాజు గారు, రంగరాజు రుక్మారావు గారు, ఈసీ రామూర్తి హెల్త్ ఫౌండేషన్ ట్రెజరర్, మనతో పాటు ఈ కార్యక్రమంలో పూర్తిగా సహకరిస్తున్న వారి ద్వారా మనము పెద్దలకి థ్యాంక్స్ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. సభకు నమస్కారం.
ఈరోజు డాక్టర్ పోటు పుల్లయ్య స్మారక వివేకానంద వైద్యశాల సేవాభారత్ సౌజన్యమైనటువంటి ఈ యొక్క హాస్పిటల్ ఈ యొక్క కార్యక్రమానికి మేము పిలవగానే ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి హైకోర్టు జడ్జి గారు డాక్టర్ కె లక్ష్మణ్ గారు, అదేవిధంగా విశిష్ట అతిథులు మరియు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ వైద్యులు, టెక్నీషియన్లు, డిఎంహెచ్ఓ గారు, డాక్టర్ శ్రవణ్ కుమార్ గారు, సూర్యాపేట ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న అనేక మంది పెద్దలు, ముందు ఉన్నటువంటి ఈ సూర్యాపేట మునగాల మండలము జిల్లాకు సంబంధించిన అనేక మంది పెద్దలు, సంఘ బాధ్యులు, ఈ సేవాభారతి బాధ్యులు, ఈ యొక్క కొక్కిరేని ఈ యొక్క వైద్యశాల యొక్క కమిటీ సభ్యులు మరియు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పత్రికా విలేకరులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అదేవిధంగా ఈ ప్రాంతం యొక్క నూతనంగా ఎన్నికైన సర్పంచ్ అనేక మంది వచ్చారు. సమయాభావం వల్ల వాళ్ళని పరిచయం చేయలేకపోయినాం. వారందరికీ కూడా పేరు పేరున అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమము ఇంతటితోటి ముగుస్తుంది. దయచేసి నిశ్శబ్దంగా అందరు కూడా మేము ఈ కార్యక్రమాల్లో భోజనాల్లో పాల్పంచుకోవాల్సిన కోరుతున్నాను. ఒకసారి మనం చివరిగా శాంతి మంత్రాన్ని మనందరం చెప్పుకుందాం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.